పిల్లారా, మనము పరమగీతము 8వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుందాం. ప్రేమ మరణమంతా బలవంతమైనది, ఈర్ష్య పాతాళమంతా కఠోరమైనది. దాని జ్వాలలు అగ్ని జ్వాలా సమములు. అది యెహోవా లేకపోతే యావే పుట్టించు జ్వాల. నీ హృదయం మీద నన్ను నామాక్షరముగా ఉంచుము. నీ భుజమునకు నామాక్షరముగా నన్ను ఉంచుము. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు పిల్లారా, ఇక్కడ వాక్యం చెప్తుందండి, ప్రేమ మరణమంతా బలవంతమైనది. ప్రేమ అంతా మరణమంతా బలవంతమైనది. పిల్లారా, ప్రేమ అంటే ఏమిటో మనము కొరింథీయులకు రాసిన పత్రికలో మనం చూస్తుంటాం. ప్రేమ అన్నిటికంటే కూడా శ్రేష్టమైంది. మర్మములు ఎరిగి ఉన్నప్పటికీ, నీ ఆస్తి అంతా పేదలకు ఇచ్చినప్పటికీ, కొండలను పెకలింపగలిగిన గొప్ప విశ్వాసం కలిగిన వాడైనప్పటికీ కూడా, ఏమండి, మర్మములు ఎరిగి ఉన్నప్పటికీ కూడా ప్రేమ లేని వాడినైతే వ్యర్థుడు అని బైబిల్ చెప్తుంది. బైబిల్లో నీకు అన్ని విషయాలు తెలిసి ఉండొచ్చు. బైబిల్ అంతా నీకు ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఎరిగి ఉండొచ్చు. పాటలు నీకు బాగా తెలిసి ఉండొచ్చు. లేకపోతే ఎవరికైనా నీవు నీ ఆస్తి నమ్మి నువ్వు పేదలకు ఇవ్వచ్చు. నీ ఆస్తి నమ్మి పేదలకు ఇవ్వచ్చు. బైబిల్లో విషయాలు నీకు గొప్ప విశ్వాసం, అంటే స్వస్థపరచబడటానికి కావాల్సిన విశ్వాసం. ఈ కొండను చూసి సముద్రంలో పడవేయబడుగా కంటే నువ్వు చెప్పగానే వెళ్ళి పడిపోతుంటుంది. ఇవన్నీ జరగవచ్చు, ఇవన్నీ ఉండొచ్చు. కానీ ఎన్ని ఉన్నప్పటికీ కూడా అతడు ప్రేమ లేనట్లయితే వ్యర్థం అని బైబిల్ చెప్తుంది అనమాట. మీకు అర్థమైందా? ప్రేమ లేకపోతే ఏమిటి చెప్పండి? వ్యర్థము. అందుకని మత్స్య సంఘాలలో కూడా అద్భుతాలు ఉంటాయి, దాన ధర్మాలు ఇవన్నీ చేస్తుంటారు. ఏమండి, ఆ విధంగా వాళ్ళు గొప్ప గొప్ప కార్యాలు చూస్తుంటారు. స్వస్థతలు, అద్భుతాలు, మహత్కార్యాలు ఎన్నో చూస్తుంటారు. ఇవన్నీ కూడా విశ్వాసం ద్వారా జరుగుతాయి. విశ్వాసం ద్వారా జరుగుతాయి. కానీ అక్కడ సర్వశక్తిమంతుని యొక్క ప్రేమ లేదా సంఘాల్లో, సర్వశక్తివంతుని ప్రేమ సంఘాలు లేకపోవడం ఏందండి? మీ అన్నీ ఆస్తి చూడండి ఒకసారి. మనము కొరింథీయులకు రాసిన మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం. మనుష్యుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను. చూడండి, మనుషుల భాషలతో పెంతుకొస్తూ ఉన్నారు. దబ్బు అని ఏదో భాషలు మాట్లాడుతుంటారు. లేకపోతే అవి కావచ్చు, కానీ నిజమైన భాషలు మాట్లాడే వాళ్ళు ఉండొచ్చు. భాషలు మనుషుల్లో ఎన్నో రకాలు. చైనా భాష ఉంది, అమెరికా భాష ఉంది, ఇండియా భాష ఉంది. ఏమండి, ఎన్నో రకాల భాషలు ఉన్నాయి. ఆ భాషలు మాట్లాడే వాళ్ళు ఉండొచ్చు చాలామంది. మనుషుల భాషలు మాట్లాడవచ్చు. అలాగే సర్వశక్తివంతుని దూతలు, అంటే దూతలు మాట్లాడేటువంటి, దేవదూతలు మాట్లాడేటువంటి ఆ భాషలు కూడా మాట్లాడవచ్చు, మాట్లాడేవాళ్ళు ఉంటారు. ప్రేమ లేని వాడినైతే మురోగెడు కంచును గణగణలాడు తాళమున ఇందును. ప్రేమ లేని వాడినైతే ఆ మోగెడి కంచును గణగణలాడు గలగల శబ్దాలు చేయడం తప్ప ఇవేమి ఉపయోగం లేదు. గణగణమని శబ్దాలు చేయడం తప్ప ఏ ఉపయోగమో? ఆ భాషలేంటి? గణగణమైన శబ్దాలు, గుణగుణగుణమైన శబ్దాలు, కంచు శబ్దాలు, ఇతర శబ్దాలు, స్టీల్ శబ్దాలు. కింద పడిపోతే చాలా గొప్ప శబ్దాలు వస్తాయి. కానీ ఇన్ని శబ్దాలు చేసిన ప్రేమ లేనివాడినైతే
ఏమండి, ప్రేమ లేని వాడినైతే మోగుడు కంచును కనగడలాడు తాళమున ఇందును అంటున్నాడు. ఆ భాషలు మాట్లాడేవాళ్ళు ఆ విధంగా తాళాల్లాగా వాగుతుంటారు, కానీ మాట్లాడుతూ ఉంటారు. వాగడమన్నా మాట్లాడమన్నా ఒకటే. కాబట్టి పిల్లారా, ప్రవచించు కృపావరము కలిగి, చూడండి, ప్రవచించు కృపావరం కలిగి ఉంటే ఇస్తున్నాడు. చాలామంది ప్రవచించు కృపావరం అంటే ఏంటి చెప్పండి? రేపు ఏమి జరగబోతుందో ప్రవచిస్తారు. ఇదిగో ఎండలు ఎలా రాబోతున్నాయి, సర్వశక్తిమంతుడు ఆత్మను బట్టి వాళ్ళు ప్రవచిస్తూ ఉంటారు. లేకపోతే రేపు ఇదిగో సహోదరి నీకేదో జరగబోతుంది, నీ ఇంట్లో ఏదో ఆశీర్వాదం రాబోతుంది, లేకపోతే నీకు ఒక ఏదో శోధన రాబోతుంది అని ముందుగానే ప్రవచనం అంటే జరగబోయే విషయాన్ని ముందుగా చెప్పడం. ఇప్పుడు కూడా ఇది స్థిరమైన ప్రవచన వాక్యం అంటారు. అంటే జరగబోయేటువంటి ఉగ్రతను గురించి, రాబోయే ఆ రాజ్యాన్ని గురించి ముందుగా ప్రవచించడం అన్నమాట, ముందుగా తెలియచేయడం. అందులో ప్రవచన వాక్యం అంటారు. అలాగే ప్రవచనం అంటే వాక్యము కాదు, అది వాక్యము కాదు. కాబట్టి ప్రవచించు కృపావరము అదొక వరం. అంటే జరగబోయే విషయాల్ని చెప్పడం. ఇదిగో ఆయన ఈ మందిరం కట్టబోతున్నాడు, లేకపోతే ఏదో ఒకటి దానిని గురించి ఆ ప్రవచించడం అనేది జరుగుతూ ఉంటుంది. దాన్ని ఏమంటారు చెప్పండి? అవి జరుగుతాయి. ఏదో ఉద్రేకంగా ఆవేశపూర్వకంగా సొంత ఆలోచన ద్వారా బలికేది కాదు. ఆయన చూచి చెప్పేది, చూడకుండా ఏదో ఒకటి చెప్పేది కాదు. ఇప్పుడు వర్తమానం ఉందనుకోండి, ఏదో సొంతకు చెప్పేది కాదు. సర్వశక్తిమంతుడు చూయించిన దానిని బట్టి, మాట్లాడిన దానిని బట్టి. హల్లెలూయా, హల్లెలూయా. అందువల్ల ప్రియులారా, ఎందుకని నేను వర్తమానాన్ని ఎప్పుడు కూడా ఆయన కనిపెడుతూ ఉన్నప్పుడు పొందుకుంటుంటాను అన్నమాట. వర్తమానాన్ని ఏదో వాళ్ళ వర్తమానాలని, వీళ్ళ వర్తమానాలని, ఆ యూట్యూబ్లో వర్తమానాలని అవి నిజమని నమ్మి, ఏమండి, ఈ వాక్యాన్ని సత్యాన్ని నమ్మకుండా ఉండడం కాదు. అవి 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 ఇవి చదివి, లేకపోతే అవి విని ఏదో ఆ మచ్చాకోళ్ళయో లేకపోతే ఏ ఒకటి కాదు. ప్రార్థన చేస్తూ సాయంత్రము అట్లు పగలు ప్రార్థన చేస్తూ కనిపెడుతూ ఉన్నప్పుడు ఆయన బయలుపరుస్తూ ఉంటాడు, పరిశుద్ధాత్మ బయలుపరుస్తాడు. అందుకే ఆ విధంగా కనిపెడుతూ ఉంటాడు అన్నమాట. సాయంత్రం ఆయన నామనిస్తాడు. ఊరి మీద తిరగకుండా ఏదైనా అవసరమైతే తప్ప ఖాళీగా ఉండగా ఏం చేస్తామని ఊరి మీద తిరగచ్చు. ఏమండి, ఊరి మీద తిరగచ్చు, కానీ తిరగడానికి కుదరదు. ఎందుకని ఆత్మ ఏం చేయాలి చెప్పండి? నువ్వు ఎక్కడ కదలడానికి లేదని బంధిస్తారన్నమాట. పరిశుద్ధాత్మ బంధించినప్పుడు ఆ పరిశుద్ధాత్మ ఒత్తిడికి లోనయ్యి ఆ విధంగా ఆయన ఏం మాట్లాడతాడా, ఏం తెలియజేస్తాడా, కొన్నిసార్లు నేను అడగక ముందే ఆయన ఇచ్చేస్తూ ఉంటాడు. ఆయన నామనిస్తాడు. ఏమి చెప్పాలో కూడా నేను అలా చెప్పాలి, ఇలా చెప్పాలి, ఇలా చెప్తే బాగుంటుంది, అలా చెప్తే బాగుంటుంది ఏమనుకోకుండానే ఆయన ఏం చేస్తాడంటే ఆ విధంగా ప్రేరేపించి నడిపిస్తాడు. కాబట్టి పిల్లారా, నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ప్రవచించు కృపావరము. చాలామందికి ప్రవచించు కృపావరము కలిగిన వాళ్ళు ఉండొచ్చు. పౌలు కాలంలో కానీ, బ్రహ్మం గారి కాలంలో కానీ, అయ్యగారి కాలంలో కానీ ఉండి ఉండొచ్చు. అయితే పిల్లారా, తర్వాత ఏం చెప్తున్నాడు చూడండి. మర్మములనియు జ్ఞానమంతు ఎరిగిన వాడనైను. ఆ బ్రహ్మం గారి పుస్తకాలు చదివి, బ్రహ్మం గారి పుస్తకాలు చదివినాడు. బ్రహ్మం గారి సంఘాలలో చాలామంది, ఏమండి, ఆ మర్మాలన్నీ మాకు తెలుసు, ఎందుకంటే 7వ దూత ద్వారా మర్మాలన్నీ బయలుపరచబడ్డాయి. 7 ముద్రల మలము మాకు తెలుసు. బ్రహ్మం గారు ఫలానా వర్తమానం ఎలా చెప్పారు, ఫలానా వర్తమానం అలా చెప్పారు. ఆ మర్మము నాకు తెలుసు, ఈ మర్మము నాకు తెలుసు. ఈ మర్మాలన్నీ కూడా ఎరిగి ఉంటారు వాళ్ళు. మీకు అర్థమైందా? ఆ మర్మాలన్నీ వాళ్ళు ఎరిగి ఉండొచ్చు. ఈ లోకంలో చాలామంది 7 ముద్రలు, 7 సంఘ కాలాలు, ఆ బైబిల్కి సంబంధించిన విషయాలు. అందుకని నేను చాలాసార్లు ఈ వర్తమానం అర్థం అవ్వాలంటే కొన్ని బ్రహ్మం గారు చెప్పి చెప్పాలి. అందుకని బ్రహ్మం గారికి బయలుపరిచినవి కూడా కొన్ని చెప్తుంటారు. మళ్ళీ బ్రహ్మం గారికి బయలుపరిచి నాకు బయలుపరచడం, నాకు 7వ ముద్ర బయలుపరుస్తాడు. దాన్ని తెలుసుకోవడానికి మళ్ళీ బ్రహ్మం గారికి ఏం చెప్పాడో అవి నేను చూస్తాను అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఈనాడు సంఘాల్లో ప్రవచించు కృపావరాలు కలిగి ఉండొచ్చు, మర్మాలు ఎరిగి ఉండొచ్చు, ఆ జ్ఞానం అంతా కలిగి ఉండొచ్చు. ఏమండి, అలాగే భాషలు మాట్లాడుతూ ఉండొచ్చు.
ఇవన్నీ చూసుకొని అక్కడ ఆయన ఉన్నాడు, ఆయన అక్కడ ఉన్నాడు అనుకుంటారు. చూడండి, కొండలను పెకలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడు నేను. అంటే ఎంత విశ్వాసం అంటే ఆయన ఏదైనా చేయగలడని విశ్వాసంతో ఉన్నప్పుడు ఆ యొక్క విశ్వాసము ద్వారా కొండలు కూడా లెగిసిపోతాయి అనమాట. అక్కడున్న కొండ కూడా లెగిసి కదిలిపోద్ది అనమాట. అంత విశ్వాసం కలిగినాడు. అంటే ఏం చెప్పండి, వారు విశ్వాసం ద్వారా వారు అందుకే నీ నామాన మేము అద్భుతాలు చేయలేదా, నీ నామను మేము స్వస్థతలు జరిగించలేదా అంటారు. అంటే మత్స్య సంఘాల్లో కూడా విశ్వాసము ద్వారా వాళ్ళు స్వస్థతలని అద్భుతాలని ఏవో చూస్తుంటారు. అవన్నీ కూడా కొండలను పెకలింపగలిగినటువంటి ఏదైనా అనారోగ్యం వచ్చిందనుకోండి, ప్రార్థన చేసుకుంటే నీకు స్వస్థత కలగవచ్చు. నువ్వు అంత విశ్వాసమై ఉండొచ్చు. నీకు అర్థమైందా? ఎందుకంటే నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది. వ్యక్తి విశ్వాసం లేకుండా అవిశ్వాసంతో వాక్యం విన్నా ఏం స్వస్థత రాదు. విశ్వాసము ద్వారానే అవి కలుగుతాయి. కాబట్టి నువ్వు అనొచ్చు, అయ్యో ఈ యొక్క బ్రదర్ సిస్టర్ భాషలు వచ్చు, అదిగో ఫలానా వాళ్ళకి ఆ యొక్క ఏమండి ఆ మర్మాలన్నీ తెలుసు, ఫలానా వాళ్ళకి గొప్ప విశ్వాసం అండి, చాలా మంచి విశ్వాసం కలిగిన వ్యక్తి, చాలా ఎక్కువగా ప్రార్థన చేస్తుంటాడు, అతడు మంచి ప్రార్థనాపరుడు అనే సాక్ష్యాన్ని నువ్వు కలిగి ఉండొచ్చు. నీకు అర్థమైందా? ఇవన్నీ కలిగి ఉండొచ్చు నువ్వు. అలాగే పిల్లారా చూడండి, ఆ కొండలను పెకలింపగలిగిన పరిపూర్ణ విశ్వాసము కలిగిన వాడైను, ప్రేమ లేని వాడనే తిని వ్యర్థుడినే. ఇవన్నీ ఉండొచ్చు. ఒక వ్యక్తి భాషలు మాట్లాడొచ్చు, ఏమండి భాషలు మాట్లాడొచ్చు, బైబిల్లో నుండి మర్మాలని కూడా ఎరిగి ఉండొచ్చు, పరిపూర్ణమైన విశ్వాసం కలిగిన వర్తమానాన్ని నమ్మిన వాడై ఉండొచ్చు, వర్తమానాన్ని ఏమి సందేహించకుండా పరిపూర్ణ విశ్వాసం కలిగినటువంటి వ్యక్తిగా, ఆయన మాటను పరిపూర్ణంగా నమ్మిన వ్యక్తిగా ఉండొచ్చు, మర్మాలు ఎరిగిన వ్యక్తిగా ఉండొచ్చు, ప్రవచించు కృపావరము ఇదిగో ఇలా జరగబోతుంది అనేటువంటి జరగబోయేదాన్ని అతడు ప్రవచించే వ్యక్తిగా ఉండొచ్చు. కానీ అవన్నీ అతడు కలిగి ఉన్నప్పటికీ కూడా ప్రేమ లేని వాడైతే సమస్తము వ్యర్థమే, ఏం ఉపయోగం లేదు, వ్యర్థం వ్యర్థం అంటున్నాడు. లోకంలో సమస్తం వ్యర్థం ఎలాగో అవన్నీ కూడా అలాగే వ్యర్థమైపోతాయి. కాబట్టి ప్రేమ లేకపోతే. తర్వాత చూడండి, పేదల పోషణ కొరకు నా ఆస్తి అంతా ఇచ్చినను, పేదలకు ఎవరైతే ఉన్నారనుకోండి, నీ దగ్గర 100 రూపాయలు 100 రూపాయలు ఇవ్వచ్చు, 500 ఉంటే 500 ఇవ్వచ్చు. ఎవరైనా రోగులుగా ఉన్న వాళ్ళకు, లేకపోతే పేదలనగా ఆహారం లేకుండా ఉన్న వారికి, లేకపోతే అంటే ఏమి ధనము లేనటువంటి వారు పేదవాళ్ళు, అంటే అలాంటి వారికి నువ్వు దాన ధర్మాలు చేయొచ్చు. నీ దగ్గర ఎంత ఉంటే నువ్వు అంత ఇవ్వచ్చు. నీ ఇంటికి వచ్చినా వాళ్ళ ఇంటికి వెళ్ళినా ఇవ్వచ్చు. కానీ ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది? పేదల పోషణ కోసం, వాళ్ళ పోషణ కోసం, వాళ్ళు తిండి అవి గడవడం కోసం, అలాంటి వారికి నీవు ఆ యొక్క నీ ఆస్తంతా ఇచ్చినను. నీకు ఎంత అయితే ఆస్తి ఉందో, నీకు పొలం ఉండొచ్చు, స్థలం ఉండొచ్చు, ఇల్లు ఉండొచ్చు, బంగారం ఉండొచ్చు, నీ ఇంట్లో ఏమైనా ఉండొచ్చు, అదంతా కూడా సమాజంలో ఎవరైతే పేదవారు ఉన్నట్లయితే వారికి ఇచ్చేసి ఇచ్చి ఉండొచ్చు వాళ్ళ పోషణ కోసం, వాళ్ళు బ్రతకడం కోసం. ఏదో పోషణ గడవాలి కదా, అవన్నీ నీవు ఇచ్చినప్పటికీ కూడా ఎందుకంటే మత్స్య సంఘాల్లో చాలామంది ఆ విధంగా ఇచ్చేవాళ్ళు ఉంటారు. సంఘాల్లో ఏం చేస్తున్నారు చెప్పండి? పేదల పోషణ కోసం ఎంతో కొంత ఇవ్వడం, వాళ్ళ కష్టాల్లో సహాయపడడం, లేని వారికి సాయం చేయడం, రకరకాలుగా మత్స్య సంఘాల్లో చేస్తూ ఉండేవాళ్ళు ఉన్నారు. ఇవన్నీ ఉంటాయి. కానీ పిల్లారా చూడండి, కాల్చబడుటకు నా శరీరం అప్పగించను. అంటే వాక్యం కోసం నిలబడడానికి 3 యూదుల వలె ఏ పాపం చేయకుండా రోషము కలిగి, ఏమండి రోషము కలిగి ఉండడం అంటే నీవు సమాజంలో వాళ్ళ మీద గొడవ పెట్టుకోవడం కాదు. రోషం కలిగి ఉండడం అంటే వాక్యం మీద రోషం కలిగి ఏలియా చూడండి, సత్యం కోసం అలా నిలబడ్డాడు. అర్థమైందా? అంటే సత్యం కోసము ఆ దుర్బోధనలకు లోబడకుండా
వాక్య విరోధమైన వాటిని అతడు ఆ ముగ్గురు యూదులు ఆ వాక్య విరోధమైన విగ్రహారాధనలో పాలు పొందకుండా వాళ్ళు ఆ విధంగా నిలబడ్డారు. నువ్వు కూడా అలా నిలబడవచ్చు. వాక్యం కోసం నువ్వేం చేసి చెప్పండి. ఆయన కోసం ప్రాణమైనా పెట్టడానికి అతను చాలా కరెక్ట్గా ముగ్గురు యూదుల్లాగా ఉంటారా, ఈమె చాలా కరెక్ట్గా ఉంటారు. చాలామంది మత్స్యా సంఘాల్లో కూడా కరెక్ట్ అయిన వాళ్ళుగా భక్తిపరులుగా, అందుకు ఒక మార్గం వాళ్ళకి యథార్థంగా కనబడవచ్చు. ఇది చాలా సత్యంగా ఉన్నట్టుగా ఉంటుంటారు చాలామంది. మీకు అర్థమైందా? కాబట్టి పిల్లారా, ఆ విధంగా కాల్చబడుగా ఆయన కోసం కాల్చబడడానికి, ఆయన వాక్యం కోసం కాల్చబడడానికి, అగ్నిలో పడవేయబడ్డానికైనా, సింహాలకు ఆహారంగా వేయబడ్డానికైనా వాళ్ళు సిద్ధంగా ఉండొచ్చు. ఆ విధంగా వాళ్ళు అప్పగించవచ్చు. అయినను ప్రేమ లేని వాడైతే నాకు ప్రయోజనం ఏంటి? ఇవన్నీ కలిగి ఉండొచ్చు. ఆస్తిత్వం ఉండొచ్చు పేదలకి, ఏమండి, ఆయన వాక్యం కోసం కాల్చబడాన్ని శరీరాన్ని ఇవ్వచ్చు. లేకపోతే ఇదిగో పేతురు గారు ఇలాగ మెస్సయ్య కోసం ఇలా ప్రాణం పెట్టాడు, పౌలు గారు కూడా మెస్సయ్య కోసం ఇలా ప్రాణం పెట్టాడు. నేను కూడా ఆయన సత్యాన్ని నమ్మినప్పుడు ఎవరైనా నన్ను చంపడానికి వస్తే నేను చావడానికైనా సిద్ధమే, కానీ నేను మాత్రం ఆయన మాట మీరను. ముగ్గురు యూదులు చావడానికైనా సిద్ధపడ్డారు, కానీ వాక్యాన్ని ఏం చేయలేదు చెప్పండి, మీరలా. ప్రతిమ నమస్కారం చేయమన్నారు. అలాగే నిలబడే వాళ్ళు ఉన్నారు, లేరని నేను చెప్పను. కానీ వాళ్ళల్లో ప్రేమ లేని వాడనైతే వ్యర్థుడిని. అందుకని ప్రేమ అంటే ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుడే ప్రేమ. నిజంగా ఇప్పుడు మత్స్యా సంఘాల్లో సర్వశక్తిమంతుడు ప్రేమ లేదు. ఎందుకంటే సర్వశక్తిమంతుడు ప్రేమ అంటే ఏంటి? ఆయన వాక్య ప్రకారం నడుచుటే ప్రేమ. అంటే ఆయన నామంలో బాప్తిజం పొందమన్నారు. మరి ఆయన వాక్యాన్ని పాటించినప్పుడు ఆయన ప్రేమ వాళ్ళు కలిగి ఉన్నట్లు లెక్క. మరి ఆ నామంలో బాప్తిజం పొందమంటే పొందట్ల తీర్థంలో బాప్తిజం పొందుతున్నారు వాళ్ళు, తండ్రి కుమార పరిశుద్ధాత్మలో. అంటే ఇప్పుడు వాళ్ళు ఏమి లేదు చెప్పండి, సర్వశక్తిమంతుడి ప్రేమ లేదు. ఆయన ఒక్కడు అని అంటే వాళ్ళు నమ్మడంలా, ముగ్గురు అంటున్నారు. మరి ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుటే ప్రేమనుంది. మరి ఆయన వాక్యం ఆయన ఒక్కడన్నప్పుడు ఆయన విశ్వసించాలి. దాన్ని విశ్వసించట్లేదు కంటే వాళ్ళు ఏమి లేదు చెప్పండి ఆయన ప్రేమ. అందువల్ల మత్స్యా సంఘాల్లో సర్వశక్తిమంతుని ప్రేమ ఏమి లేదు. మరి నిజముగా ఆయన వాక్యము అపోస్తుల బోధ ఏం చెప్తుందో దాని ప్రకారం వాళ్ళు నడవడం లేదు. దాని ప్రకారం నడవకుండా వాక్యానికి తప్పుడు అర్థాలు చెప్పి, తప్పుడు భావాలు తీసుకొని, తప్పుడు అనువాదాలు చేసుకొని తప్పిపోయారు వాళ్ళు. తప్పుగా అర్థం చేసుకొని ఏమైపోయారు చెప్పండి, తప్పిపోయారు. అందుకని వాళ్ళు దురాలోచన పరులు. వారి ఆలోచన ఎప్పుడు కూడా చెడ్డదని బైబిల్ చెప్తుంది. వారి ఆలోచన ఎప్పుడు కూడా మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశాలను బోధించు నన్ను వ్యర్థముగా ఆరాధిస్తున్నారు. కల్పించుకునేటువంటి పద్ధతులు అవి, కల్పితమైన బోధలు. అందుకని అవి మతశాఖ సంఘాలని బైబిల్ చెప్తా ఉంది. అందువల్ల ఆ మతశాఖ విధానాల్లో వాళ్ళు, అందుకని మతశాఖ విధానం అనేటువంటిది, ఆ శాఖ విధానం అనేటువంటిది వాక్యం నుండి తప్పిస్తారన్నమాట, సత్యం నుండి తప్పిస్తారన్నమాట. ఈనాడు ఆ విధంగా వాళ్ళు సత్యము నుండి తొలగిపోయారు. ఇవన్నీ ఉండొచ్చు, వాళ్ళు కలిగి ఉండొచ్చు. చాలామంది ఇవన్నీ భాషలు మాట్లాడడం, పేదల కోసం ఎన్నో సహాయాలు చేయడం, సతీష్ కుమార్ కావచ్చు, శ్యామ్ కిషోర్ గారు కావచ్చు, ఆయన బాబు పేదల కోసం అది చేశారు, ఇది చేశారు అని చెప్తారు చాలామంది. ఆయన అది ఇచ్చారు తెలుసా, ఇది ఇచ్చారు తెలుసా, ఆ చర్చిలో ఆ బిలీవరు ఆ పేదల కోసం అలా చేశాడు కదా, ఇలా చేసి చెప్తారు చాలామంది. ఇవన్నీ నువ్వు చేయొచ్చు, కానీ ప్రేమ లేని వాడినైతే వ్యర్థుడును, అటివాడు వ్యర్థుడు. అందువల్ల ప్రేమ అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైందని మనం చూస్తున్నాం. ఆయన నమరిస్తారు, హల్లెలూయా, భాషలో మాట్లాడచ్చు. అవన్నీ ఒక సమయంలో అవి నిరంతర పరిపూర్ణమైనది వచ్చినప్పుడు ఇవన్నీ కూడా పరిపూర్ణము కానిటువంటివి, ఇవన్నీ నిరర్థకమైపోతాయని బైబిల్ చెప్తా ఉంది. కాబట్టి పిల్లారా, నిజమైనటువంటి ప్రేమ, ఆ ప్రేమ మరణమంతా బలవంతమైనదని బైబిల్ చెప్తా ఉంది. అందువల్ల ప్రేమ కలిగి జీవించాలి. ప్రేమ అనేటువంటిది ఈ భాషలు, ప్రవచనాలు, ఆ యొక్క మర్మములు ఎరిగి ఉండడము, కొండల్లో పెకలింపగలిగిన విశ్వాసము కలిగి ఉండడము, ఆస్తి అంతా నువ్వు
పేదల పోషణ కోసం ఇచ్చినను. ఏమండి, వీటన్నిటికంటే కూడా శ్రేష్టమైన దేవుడు చెప్పండి ప్రేమ. అవి చేయకూడదు అంటలేదు బైబిల్. అయితే ఒక సమయంలో నిరర్థకమైపోతాయని ఉంది, దాని గురించి నేను ఇప్పుడు చెప్పడం లేదు. కానీ పిల్లారా, ఇక్కడ బైబిల్ ఏం చెప్తుందంటే ప్రేమ అనేది మాత్రమే శాశ్వత కాలం ఉండేదని బైబిల్ చెప్తుంది. ఇవన్నీ శాశ్వత కాలం ఉండవు. ఇవేమి శాశ్వత కాలము ఉండవు. ప్రేమ మాత్రమే శాశ్వతమైనది. ప్రేమే, దానికి ముగింపు లేదు, దానికి అంతము లేదు, దానికి ఆరంభము లేదు, అంతము లేదు. ప్రేమకు ఆరంభము లేదు, అంతము లేదు. ఎందుకంటే ఆయనే ప్రేమ ఉన్నాడు కాబట్టి, ఆయనే ప్రేమ స్వరూపి ఉన్నాడు కాబట్టి ప్రేమకు ఆరంభము లేదు, అంతము లేదు. అందుకనే ప్రేమ శాశ్వత కాలం ఉండును. అందుకనే మీరు చూడండి, ఒక వచనం మనం చదువుకుందాం పిల్లారా. 8వ వచనం నుండి, ప్రేమ శాశ్వత కాలముండును, ప్రవచనములైనను నిరర్ధకములగును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిరర్ధకమగును. మనము కొంత మటుకు ఎరుగుదము, కొంత మటుకు ప్రవచించున్నాం. చూడండి, ఇవి భాషలైనను ప్రవచనములైనను జ్ఞానమైన సమస్తము నిరర్ధకమైపోతే నిలిచిపోవచ్చు. కానీ ఆయన ప్రేమ శాశ్వత కాలముండు. నాయన నామమున స్తోత్రం. హల్లెలూయా. నన్ను ప్రేమించిన నా మాటలు గైగొనమన్ మెస్సయ్యా పలికెను. నన్ను ప్రేమించిన నా మాటలు గైగొనమన్ మెస్సయ్యా పలికెను. నా వాక్యమందు నిలచిన వారే నా శిష్యులని తెలిపేను. నా వాక్యమందు నిలచిన వారే నా శిష్యులని తెలిపేను. నా శిష్యులని తెలిపేను. ప్రేమించుచున్నావా? ఏది నీలో ప్రేమ? ప్రేమించుచున్నావా? ఏది నీలో త్యాగం? కాబట్టి ఇవన్నీ కలిగి ఉండి ప్రేమ లేకపోతే అవి వ్యర్థం అని చెప్తున్నాడు. అవి కలిగి ఉండాలి, అవి కలిగి ఉండకూడదని బైబిల్ చెప్పడం లేదు. బైబిల్లో ఉన్న మర్మాలు, ఎందుకంటే లోక జ్ఞానం వివేకులకు ఆయన మరుగు చేసి పసిబాలుర వంటి వారికి బయలుపరచు. మర్మములు ఎరిగి ఉండొచ్చు, విశ్వాసము అంటే కొండలను పెకలింపగలిగినటువంటి గొప్ప విశ్వాసము కలిగి ఉండొచ్చు. కానీ ప్రేమ లేకపోతే ఇవన్నీ నీ ఆస్తంతో పేదలకు ఇవ్వచ్చు, కానీ అవి చేయొద్దని చెప్పడం లేదు. కానీ అవి నువ్వు చేస్తూ కూడా ప్రేమ లేని వాడు అయితే అవన్నీ వ్యర్థమైపోతాయండి. అందుకని అవి వ్యర్థం కాకుండా ఉండాలంటే ఏముండాలి చెప్పండి? ప్రేమ ఉండాలి. ప్రేమ లేకపోతే ఏమి ప్రయోజనం లేదు. ప్రేమ లేని వాడు చచ్చిన శవంతో సమానం, మరణించిన వాడు లెక్క. అందువల్ల మత్స్య సంఘాల్లో సర్వశక్తివంతుల ప్రేమ లేదు. కాబట్టి అందువల్లనే ఆ ప్రేమ, దాని గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. చూడండి, ప్రేమ లేని వాడునైతే నాకేమి ప్రయోజనము? ప్రేమ దీర్ఘకాలము సహించును. ప్రేమ, ఒక వ్యక్తి కనుక ప్రేమ కలిగి ఉన్నాడంటే అతడు దీర్ఘకాలము సహిస్తాడు. దీర్ఘకాలం, ఎక్కువ కాలం సహిస్తాడు. కొంతమందికి ఎక్కువ కాలం సహనం ఉండదు, వెంటనే కోపం వచ్చేస్తుంటది, వెంటనే కోపము వచ్చేస్తుంది అన్నమాట. అది కాదు, బైబిల్ ఏం చెప్తుంది? ప్రేమ దీర్ఘకాలము, ఎక్కువ కాలము సహిస్తూ ఉంటాడనమాట. ఎక్కువ కాలము. మెసేజ్ చూడండి, ఆయన 3.5 సంవత్సరాల సహించాడు. ఆయన నువ్వు కూడా ఈ భూమి మీద ఉన్నంత వరకు కూడా సహనముతోనే నీలో ఆ యొక్క ప్రేమ ఉన్నప్పుడు నువ్వు సహిస్తూ ఉంటావు అన్నమాట. ప్రేమ లేనప్పుడు నువ్వు సహించలేవు.
ఒక వ్యక్తిలో ప్రేమ లేడనుకోండి, అందుకని యూదుల్లో ప్రేమ లేదు, పరిసయ్యుల్లో ప్రేమ లేదు. ఆ ప్రేమ లేదు కాబట్టే వాళ్ళు ఏం చేసేవాళ్ళు చెప్పండి? ఆయన చూసినప్పుడు, ఆయన కార్యాలు చూసినప్పుడు, ఆయన చూసినప్పుడు, ఆయన బోధలు విన్నప్పుడు వీళ్ళు సహించలేకపోయేవారు అనమాట. పళ్ళు కొరికేవారు, గుడ్లు రిగేవారు, ఏమి చేయదుమా అని ఆలోచన చేసేవాళ్ళు. ఈ మెస్సీని ఏం చేయాలి, ఎలా చంపాలి, ఏమిట దురాలోచన చేసేవారు అన్నమాట. చెడు ఆలోచన చేసేవారు. ఎందుకంటే వాళ్ళలో ప్రేమ లేదు. వాళ్ళు ఏమి లేదు చెప్పండి? అది ప్రేమ లేదు. ప్రేమ లేని వ్యక్తి సహించలేడు అనమాట. ప్రేమ లేని వ్యక్తి ఏం చేయలేడు చెప్పండి? దీర్ఘకాలము సహించడు. ప్రేమ ఉందనుకోండి, అతడు దీర్ఘకాలము సహిస్తాడు, ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. అది వాక్యం చెప్తుంది. దీర్ఘకాలము ప్రేమ కలిగిన వ్యక్తి సహిస్తూ ఉంటాడు. అందుకని బైబిల్ చెప్తుంది, మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. యోబు చూడండి, ప్రేమ కలిగి ఉన్నాడు కనుక సహించాడు. యోబు భార్య సహించిందా? లెగిసిపోయింది. వెంటనే లెగిసి దూషించి మరణము కమ్మున ఆవేశం ఎక్కువ. ఆవిడికి ఆవేశం ఎక్కువ, తొందరపాటుతనం ఎక్కువ. లెగిసిపోయి ఏం చేసింది వెంటనే? అవన్నీ జరగగానే చూసి తట్టుకోలేక వెంటనే లెగిసిపోయింది అనమాట. ఎందుకు? నువ్వు దూషించి మరణము కమ్ము. ఆమెకు సహనం తక్కువ, ఆమెకు ప్రేమ తక్కువ. అదే యోబు అయినట్లయితే ప్రేమ కలిగి ఉన్నాడు కాబట్టి అతడు దీర్ఘకాలము ఆ కురుపులను సహించాడు, మాటలను సహించాడు, ఏమండి అవమానాలు సహించాడు. కొంతమంది స్నేహితులు వచ్చి ఆ మాటలను సహించాడు, ఇరుగు పొరుగు చెప్పుకునే వాళ్ళ మాటలను సహించాడు. అన్నిటిని కూడా అతను ఏం చేశాడు చెప్పండి? ప్రేమ దీర్ఘకాలము సహించును. ఆయన నామనిస్తాడు. ఆయన ఎప్పుడు శరీరం మారుస్తాడో ఆ మార్చే వరకు కూడా యోబు సహనముతోనే ఉన్నాడు. సహనముతోనే ఉన్నాడు. కానీ ఆ సహనాన్ని కోల్పోయినప్పుడే పాపం చేస్తారు. సహనాన్ని కోల్పోయినప్పుడే బూతులు తిట్టడం, అంటే అనరాని మాటలు అనేయడం. ఆ సహనాన్ని కోల్పోయినప్పుడే పాపం, అంటే వాక్యాన్ని మీరిపోతాడు. అంటే వాక్యాన్ని మీరిపోయి ఆ సహనాన్ని కోల్పోయి దూషించడం, కొట్టడం, తిట్టడం, వేయడం, గడ్డం పెరగడం, కొడా దెబ్బలతో కొట్టడం, ఇవన్నీ చేశారన్నమాట వాళ్ళు. అవన్నీ ఏమిటి చెప్పండి? పాపం. మరి బైబిల్ ఏం చెప్తుంది? అవన్నీ కూడా చేయకూడదని బైబిల్ చెప్తుంది. ఆ కోపంతో వాళ్ళ మీద వీళ్ళు కొండాలు చెప్పడం, సహనాన్ని కోల్పోయి ఏం చేస్తారు చెప్పండి? ఆ కోపంతో వాళ్ళకి సహోదరుల మధ్య విభేదాలు పెట్టడం, లేనిపోని చెప్పడం, ఇలాగా చెడుగా ఇవన్నీ చేస్తారన్నమాట. అందువల్ల అతను అలాంటి వాళ్ళలో ప్రేమ లేదు. అన్నిటిని కూడా సహించగలగాలి. ఆయన నామనిస్తాడు. సహించి మిమ్మల్ని హింసించు వారి నిమిత్తమై మీరు ప్రార్థన చేయుడి. ప్రార్థన, ఆ మెసేజ్ చూడండి, ఎంత సహనమో, ఎంత ఓర్పు, ఎంత సహనమో మీరు చూడండి. అవన్నీ కూడా సహించాడు ఆయన. ఇంతకుముందు కూడా చెప్పాను దీని మీదే. కాబట్టి ఆయన ఎంతో సహనము కలిగిన వాడు. అదే గనక నీకు ముళ్ళు కిరీటం పెడితే, అదే గనక నేను కొడా దెబ్బలతో కొడితే, అదే గనక ఉమ్మేస్తే వాళ్ళందరూ కూడా ఈ పాటికి చితకబాదేసేవాడు. వాళ్ళందరి మీద కూడా రంకెలేసి కేకలేసి ఆ విధంగా చేసేదాని వల్ల చేసేవాడు. ఎందుకంటే నీలో ప్రేమ లేదు. కానీ దుష్టులను సహించాడు, చెడ్డవారి మాటలను సహించాడు, చెడ్డవారి క్రియలను సహించాడు. కారణం ఎందుకంటే ఆయన ప్రేమ కలిగిన వాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రేమ దీర్ఘకాలం ఉండేది. అందువల్ల నువ్వు ఇవన్నీ చేసినప్పటికీ కూడా చెయ్యాలి. అవి తప్పని చెప్పడం లేదు బైబిల్, అవి మానేమని చెప్పడం లేదు. అర్థమైందా? భాషలు అవి ఇప్పుడు నిరర్ధకమయ్యాయనుకోండి, నేను చెప్తున్నాను లేఖనాలను నెరవేర్పుని బట్టి. కానీ విశ్వాసము, కొండలో పెకలింపగలిగిన విశ్వాసము కలిగి ఉండాలి. బైబిల్లో ఉన్న మర్మాలు వాక్యుడి ద్వారా నువ్వు ఎరిగి ఉండాలా. నీ పేదలకు పోషణ కోసం నువ్వు ఏదైనా సహాయం చేయొచ్చు. అవసరమైతే కాల్చబడు నీ శరీరాన్ని అప్పగించవచ్చు.
ఇవన్నీ కలిగి ఉండాలి. కానీ ప్రేమ లేకపోతే అవన్నీ కూడా ఉపయోగం. నీలో ప్రేమ లేకపోతే అంటే సహనం లేకపోతే అవన్నీ వేస్ట్. సహించగలగాలి. మనం ఎండలో వెళ్ళిపోతున్నాడు, ఎండ ఎక్కువగా ఉందని చెమట పట్టేసింది, బండబూతులు తిడుతున్నాడు ఎండని. మీకు అర్థమైందా? బండబూతులు సహించలేక. అంటే ఇలాంటి వాడు కష్టాన్ని సహించలేరు, శ్రమలను సహించలేరు, నిందలను సహించలేరు, ఏమండి శోధనలు సహించలేరు, ఒడిదుడుకులు సహించలేరు. కాబట్టి ఆయన పిల్లలు ప్రేమ కలిగి ఉంటారు కాబట్టి సర్వశక్తిమంతుని ప్రేమ కలిగిన వారు సహిస్తారు, ఆయన నమ్మనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత చూడండి పిల్లారా, మెస్సయ్య సహనం కలిగిన వాడు దయ చూయించును. దయ. ఎవరైతే నిన్ను హింసిస్తూ ఉన్నారో వారిని సహించడమే కాదు, ఎవరైతే నిన్ను శ్రమ పెడుతూ ఉన్నారో వారిని సహించడమే కాదు, వారి పట్ల ఒక దయ. చూడండి, మెస్సీని వాళ్ళు ముళ్ళ కిరీటం పెట్టి కొడా దెబ్బలతో కొడుతూ ఉంటే, ఉమ్మి వేస్తూ ఉంటే, పిడిగుద్దులు గుద్దుతూ ఉంటే కోపం రావట్లేదు ఆయనకి. ఏమి కోపం రావట్లేదు ఆయనకి, రోషం రావట్లేదు ఆయనకి. రోషం లేదంటారా? అలా అంటున్నారు, ఇలా అంటున్నారు, అలా మాట్లాడుతున్నారు, ఇలా మాట్లాడుతున్నారు, నీకు రోషం లేదా అంటారు చాలామంది. ఆయన కలగటంలా. అర్థమైందా? అందుకనే రోషం దేంట్లో ఉండాలి? వాక్యం నిలబడడంలో ఉండాలి. ఎవరు నిందలయ్యగానే అవమానపరచగానే వెంటనే రోషం వచ్చేట్టుకుంటుంది. అది కాదు, అది అది పనికిమాల రోషం, వాక్య విరోధమైన రోషం అని. కాబట్టి ఇక్కడ చూడండి, మెస్సీకి ఆ రోషం రాలా. ఏరా నిన్ను ఉడికిరీటం పెడితే చూస్తూ ఊరుకున్నావే, నిన్ను ఆ విధంగా తిడుతూ ఉంటే చూస్తూ ఊరుకున్నావే. చాలామంది తల్లులు వాళ్ళ పిల్లలు అదే అంటారు. ఎవడో పక్క కుర్రోడో ఎవరో కూడా కొట్టారనుకోండి, ఏడ్చుకుంటూ వచ్చాడు అనుకోండి, ఎరా కొడితే నీకు రోషం రాలేదు, తన్నులు తినొచ్చావు, నేను నాలుగు దనపోయేవాడిని, నాలుగు కొట్టపోయేవాడిని, నాలుగు కొమ్మిపోయేవాడిని, మీ నాన్న రాని చెప్తాను, వెళ్ళి గొడవకి వెళ్తాడు మీ నాన్న. రాగానే కిచకిచమని చెప్పాను, ఇప్పుడప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తుంది. కిచకిచమని చిలక చెప్పినట్టు చెప్పేస్తుంది. దీనికి వెంటనే వచ్చేస్తుంది బుస్సుమని, పొంగి వచ్చేసినట్టు ఎగరేసుకుంటూ వెళ్ళిపోతాడు అనమాట. మీకు అర్థమైందా? ఎవరు మావుడిని కొట్టింది ఎవరు? ఇలారా మెస్సయ్యకి అలాగే లేటు అయ్యగలిగింది, ఆయన నామనిస్తారు. హల్లెలూయా. అంటే ప్రేమ వాడి స్థానంలోకి వెళుతుంది. నేను కూడా మారు మనసు పొందకపోతే నేను అదే విధంగా చేస్తాను కదా, నేను కూడా రక్షణ పొందకపోతే వాళ్ళలాగే శ్రమ పెట్టడం, విష పెట్టడం ఇవన్నీ చేస్తాను కదా. కాబట్టి నేను రక్షణ పొందాను కాబట్టి నాకు తెలుసు, కాబట్టి రక్షణ పొందలేదు వాళ్ళకి తెలియదని వాళ్ళ మీద జాలి కలుగుతుంది అనమాట, నీకు దయ కలుగుతుంది అనమాట. ఆయన నామనిస్తా. హల్లెలూయా. నీ సహోదరుడు ఎవరో ఉన్నారనుకుందాం, లేకపోతే ఈ రక్త సంబంధులే మీ అన్నో మీ తమ్ముడో ఎవరో ఉండొచ్చు. వాళ్ళు మారు మనసు లేదు, రక్షణ లేదు, అనరాని మాటలు అంటున్నాడు మీ అన్నో మీ తమ్ముడో లేకపోతే మీ అక్కో ఎవరో ఒకరు. వాళ్ళు మారు మనసు పొందలేదు. ఎందుకు చెప్తున్నా అంటే, ఒక ఇంట్లో మారు మనసు లేనటువంటి భర్త భార్య అన్నో తమ్ముడో చెల్లో ఉంటుంటారు. నీకు అర్థమైందా? రకరకాల మాట్లాడుతుండొచ్చు, నువ్వు సహించాలి. వాళ్ళకి సహనం ఉండదు, నువ్వు కూడా వాళ్ళలాగే సహనం లేకుండా కైలు ఆడేవనుకో, నీలో ప్రేమ లేనట్లు లెక్క. అందువలన వాళ్ళు అన్యులు కాబట్టి, లోకస్తులు కాబట్టి, మత్స్య సంఘాల కాబట్టి అలాంటి వాటిని కూడా నువ్వు సహించి వాళ్ళ మీద జాలి పడాలి. అయ్యో రక్షించబడితే బాగుండు, ఇలా ప్రవర్తించకుండా ఉంటాడు, మారు మనసు పొందితే బాగుండు, ఇలాగా హింసించకుండా ఉంటాడు, మారు మనసు పొందితే బాగుండు, ఏమండి చర్చికి వస్తే బాగుండు, మావలే మారతాడు, చర్చికి వస్తే బాగుండు, లేకపోతే రక్షణ గురించి తెలుసుకుంటే బాగుండు, ఈ చెడు వ్యసనాలను కూడా వదిలిపెడతాడు అని ఆ విధంగా జాలి దయ కలుగుతుంది అనమాట వాళ్ళ మీద. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను కొత్తగా బాప్తిజం పొందిన దినాల్లో ఎవరైనా ఒక ఆయన మా ఇంటి ముందు ఆయనే తాటి మట్ట తీసుకొని వాళ్ళ భార్యని దబ్బా బాధేస్తున్నాడు అనమాట,
కొట్టేస్తున్నాడు బయట నుంచి వచ్చి. నేను అనుకునేవాడిని మెస్సీని గురించి తెలుసుకుంటే బాగుండు, మెస్సీని గురించి లక్ష్యంగా తెలుసుకుంటే బాగుండు. మారతారు కదా, మారినప్పుడు ఆయన అలా కొట్టడం, ఆమెను అలాగే హింస పెట్టడు, ఆమెను అలాగ బాధ పెట్టడు, ఆమెను ప్రేమతో చూసుకుంటాడు. కాబట్టి అతడు మారితే బాగుండు అని దయగలిగేది ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. అందువల్ల నువ్వు ఆ చెడ్డవారిని చూసినప్పుడు, ఆ చెడ్డ క్రియలు నీ పట్ల చేసేవారిని చూసినప్పుడు నీవు వాళ్ళని సహిస్తూ వాళ్ళ పట్ల దయగలిగి, నాయనా వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకి తెలియదు నాయనా, వాళ్ళు మార్చు నాయనా, ఓ మా ఆయన మూర్ఖుడు, లేకపోతే మా యొక్క భార్య మూర్ఖురాలు, ఆమెకేమి తెలియదయా, ఆమెను మార్చు నాయనా, దయచేయించు నాయనా అని చెప్పి నువ్వు ప్రార్థన చేస్తావు అనమాట. అంటే నీ అన్న గురించో, నీ తమ్ముడు గురించో, నీ చెల్లి గురించో వాళ్ళు మారు మనసు పొందలేదు కాబట్టి వాళ్ళ మీద నువ్వు ఏం చేస్తావు చెప్పండి, ఆ విధంగా దయగలిగి ఉంటావు అనమాట. అందువల్ల నిజంగా నీలో ప్రేమ ఉన్నట్లు లెక్క. ఆ దయ లేకుండా నువ్వు కూడా ఉన్నావు అనుకోండి, అతడు అన్యుడు, మత్స్యాకు సంబంధం వ్యక్తి, మారు మనసు లేదు, నేను శ్రమ పెడుతున్నాడు, హింసిస్తున్నాడు, రకరకాల మాట్లాడుతున్నాడు, గొడవ పెట్టుకుంటున్నాడు. కానీ నువ్వేం చేస్తావంటే వాటిని సహిస్తూ నువ్వు ఆ యొక్క దయ కలిగి ఉన్నావు అనుకోండి, అప్పుడు నిజముగా ప్రేమ కలిగి ఉన్నావు నాకు ఆయన నామనిస్తాను. అలా కాకుండా అతనిలాగానే అతడంటే నేను ఎందుకు పడాలి, అతడంటే నేను ఎందుకు పడాలి, అతను నన్ను ఏమైనా పోషిస్తున్నాడా, నన్ను ఏమైనా బతికిస్తున్నాడా, అతడంటే నేను ఎందుకు పడాలి అని నువ్వు నమ్ముకున్న వ్యక్తివి కూడా అన్న మారు మనసు లేని వ్యక్తి మీదకి వెళ్ళావు అనుకో, నీలో ప్రేమ లేదు, అతనిలో ప్రేమ లేదు, నీలో ప్రేమ లేదు, ఇద్దరు ఒకటే, ఇద్దరు ఒకటి. అందుకని రెండింటికి తేడా ఉంటుంది. మారు మనసు పొందిన వ్యక్తికి, మారు మనసును పొందిన వ్యక్తికి వ్యత్యాసం కనపడుతుంది. మెస్సీకి ఆయన సిలువ వేసే వాళ్ళకి తేడా ఉంది. వాళ్ళలాగా మెస్సీ కూడా లేడు, వ్యత్యాసం ఉంది. వాళ్ళైతే దయ లేదు, కనికరం లేదు, కానీ ముళ్ళకి రిటర్న్ పెడుతున్నారు, సిలువ వేస్తున్నారు, పిడుగుద్దులు గుద్దుతున్నారు, అన్నీ చేస్తున్నారు. కానీ వాళ్ళలో దయ లేదు, కనికరం లేదు, ఏమీ లేదు. అయినా కానీ వీళ్ళలో దయ ఉంది. నీలో కూడా ఆ విధంగా దయ కలిగి ఉన్నట్లయితే నీలో ఏమన్నాడు చెప్పండి, ఆయన ప్రేమ ఇవి కలిగి ఉండాలి. చాలా మందికి ఇవన్నీ ఉండవు. సహించరు, సహనం ఉండదు, శత్రువుల మీద దయ చూపించరు, హింసించు వారి మీద దయ చూపించరు, చెడ్డ మాటలు పలికే అబద్ధంగా నీ మీద చెడ్డ మాటలలో పలుకుతుంటే వాళ్ళ మీద దయ కలిగి ఉండరు, వాళ్ళ మీద గొడవలు ఒంటికాల మీద వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటివేంది ఇలాంటివేంది అని నాకు రోషం, నేను ఏలియా వెళ్ళలేదు, గొడవలకి ఏలియా అలాగే వెళ్ళిపోతున్నాడు అనుకోండి. ప్రేమ లేదు ఆ వ్యక్తిలో. ప్రేమ ఏం చేస్తా చెప్పండి, నాయన అతనికి తెలియదు నాయన, నా గురించి ఎరుగుక నన్ను ఇష్టం వచ్చిన మాట్లాడుతున్నాడు నాయన, అతడు నా గురించి చెడుగా మాట్లాడుతున్నాడు నాయన, అతను నా యొక్క సహోదరుడు, అతన్ని క్షమించు, ఆమె నా సహోదరి, ఆమెను క్షమించు. నిజంగా ప్రేమ కలిగి ఉంటే నువ్వు ఆ విధంగా ప్రార్థన చేస్తావు. నీలో ప్రేమ లేదనుకో నువ్వు కూడా దయ లేకుండా వెళ్ళిపోతావు. శత్రువు మీద దయ చూపించకుండా నువ్వు కూడా కలబడతావు అన్నమాట. నీకు అర్థమైందా? నువ్వు కూడా ఏం చేస్తావు చెప్పండి, కలబడి తన్నులాటికి వెళ్ళిపోతుంటావు, గుద్దులాటికి వెళ్ళిపోతాడు. నేను నీతిమంతుణ్ణి, అతడు పాపి అని గొడవలకి వెళ్ళిపోతుంటాను. నేను పరిశుద్ధుణ్ణి, అతడు పాపి అని గొడవలకి వెళ్ళిపోతుంది. నిజమైన వధువు ఆ విధంగా గొడవలకు వెళ్ళదు. ఆమె దయగలిగి ప్రార్థన చేస్తే ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే పాలా అనుకుంటే మెస్సీని ఆ రోజు బయల్జబూలని, దయ్యం పట్టిన వాడిని, పాపిని, ఏమండి రకరకాలుగా అన్నారు. కానీ ఆయన ఎంతమంది మీదకి వెళ్ళాలి గొడవకి? ఎంతమంది దండానికి వెళ్ళాలి ఆయన? ఎంతమంది మీదకి గొడవకి వెళ్ళాలి ఆయన? నన్ను అలా అన్నారంటే ఏంది, ఎలా అన్నారంటే ఏంది, నా గురించి అలా చెప్పారంటే ఏంది, ఇలా చెప్పారంటే ఏంది, నేను బయల్జబూల్ అన్నారంట, నేను బయల్జబూల్నా అని వెళ్ళాడా? వెళ్ళలేదు. నాయన దయగలిగి వాళ్ళకి తెలియదు నాయన, వాళ్ళకి క్షమించు నాయన, ఆ యూదులకు తెలియదయా, వాళ్ళకి క్షమించయా. నువ్వు కూడా అంతే, గొడవకెళ్ళవు, క్షమించమని ప్రార్థన చేస్తావు, ఆయన నమ్మనిస్తావు. హల్లెలూయా. ఎందుకంటే నీలో ఉన్న ప్రేమ, వాళ్ళలో ఆ ప్రేమ లేదు, అందుకనే వాళ్ళు ఆ విధంగా ఉంటారు. నువ్వు ప్రేమ కలిగి ఉంటావు. కానీ ఇవన్నీ లేకుండా
ఈ దయ లేకుండా, సహనం లేకుండా నువ్వు ఎంతో భక్తి చేసినా అది వ్యర్థమే. నువ్వు ఎన్ని చేసినా విశ్వాసము కలిగిన వ్యక్తిగా ఉన్నా, నీ ఆస్తి బీదల పోషణ కోసం ఇచ్చిన మర్మాలని కూడా ఎరిగి ఉన్నప్పటికీ కూడా, ఏమండి, బైబిల్ అంతా ఇప్పుడు చదువుతూ ఉన్నప్పటికీ కూడా ఏం ఉపయోగం లేదు. ఈ ప్రేమ అనేది లేకుండా నువ్వు ఉన్నట్లయితే, సహనం అనేది లేకుండా నువ్వు ఉన్నట్లయితే, దయ అనేది లేకుండా నువ్వు ఉన్నట్లయితే ఏం ఉపయోగం లేదు. నీ పరలోక రాజ్యానికి ఏమి రావు నువ్వు. అందుట్లో ఏం అనుమానం లేదు. ఎందుకంటే ప్రేమ లేనివాడు నావాడు కాదన్నది బైబిల్. హల్లెలూయా. చూడండి పిల్లారా, తర్వాత చూడండి, ప్రేమ ఏం చేయదంట? మత్సరపడదు, అసూయపడదు. ప్రేమ ఎవరైనా చూసి నువ్వు అసూయపడుతున్నావంటే, ఇద్దరు ఎవరైనా సహోదరులు మాట్లాడుకుంటూ ఉడికిపోతుంటావు, అసూయపడిపోతుంటావు. నీ యొక్క ఇంట్లో వాళ్ళు, నీ భార్యో నీ భర్తో ఎవరి మీద కోపం పెట్టుకొని ఉంటావు, వాళ్ళతో మాట్లాడుతుంటే ఉడిగిపోతుంటాను, తట్టుకోలేకపోతుంటాను. ఎందుకంటే నీ ఎవరితో గొడవ పెట్టుకున్నాడు అందరూ కూడా నీ పక్షాన ఉండాలనుకుంటావు. ఎవరి పక్షాన ఉండకూడదు, నా పక్షానే ఉండాలి. అది తప్పు. అది నీకు అర్థమైందా? ఎందుకంటే నువ్వు మొట్టమొదట ఆ విధంగా గొడవ పెట్టుకోవడమే తప్పు, ఆ విధంగా విరోధంగా ఉండడమే తప్పు అని బైబిల్ చెప్తుంది. అప్పుడు నీకు వాళ్ళకి ఏమి తేడా ఉండదు. ఆయన్ని అన్యాయపు తీర్పు తీర్చినా కానీ, దోషిని తీర్పు తీర్చినా కానీ, పాపిని తీర్పు తీర్చినప్పటికి కూడా, సిలువేయమని ఆయన శిక్షని ఏమన్నా అమలు చేసినప్పటికీ కూడా ప్రేమ కలిగే ఉండాడు తప్ప ఎవరి మీదకి కలహానికి వెళ్ళలేదు. అందుకని కలహము నీటి ఒడ్డున పుట్టి చిన్న ఊట లాంటిది, దాన్ని అధికంగా కొనిపి దాన్ని విడిచిపెట్టేమి ఉంటుంది. ఆయన నామనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. అందువల్ల వాళ్ళు అన్యులు కాబట్టి, లోకస్తులు కాబట్టి ఆ విధంగా ఉంటారు. కానీ మనం ఎప్పుడు కూడా ఎలా ఉండాలి చెప్పండి? ప్రేమ కలిగి ఉండాలి. ఆయన నామనిస్తారు. కాబట్టి ఆ ప్రేమ కలిగి ఉండి నువ్వేమి చేసినా అది నిష్ప్రయోజనం అవుతుంది. నువ్వు ప్రేమ కలిగి ఉండి కొండలను పెకలింపగలిగి విశ్వాసం కలిగి ఉన్నట్లయితే అది నిష్ప్రయోజనం అవుతుంది. కాబట్టి ప్రేమలో మత్సరం ఉండదు, అసూయపడవు, గ్రూపులు కట్టవు. ఎస్ఐ ఎక్కడ గ్రూపు కట్టాడా? లేదు. ఏ గ్రూపు? కొంతమంది కోపం పెట్టుకుని నా భార్య నేను ఒకటి అనుకుంటారు. గ్రూపు, అదొక గ్రూపు. అర్థమైందా మీకు? కొంతమంది ఆ గ్రూపు కట్టుకొని ఆ ఇద్దరు ఎవరితో మాట్లాడరు, మందిరానికి రారు, ప్రార్థన చేసుకోరు, వాక్యం వినరు, ఎవరితో మాట్లాడరు, ఎవరితో కలవరు, ఈ విధంగా ఉంటారు. తను తాను వేరు చేసుకుంటారన్నమాట. అదే ప్రమాదం అన్నమాట. కాబట్టి పిల్లారా, ఎప్పుడు కూడా ఆ విధంగా ఉండకూడదు. ఆయన నామనిస్తావు. ఆ విధంగా ఉంటే నువ్వు ఏ విధంగా ప్రేమను చూపించగలవు? నువ్వు ప్రేమను ఎలా చూపించగలవు, ఎలా కనబరచగలవు అంటే సహించుడు ద్వారా ప్రేమను కనబరచగలుగుతావు. దయ చూపించుడు ద్వారా ప్రేమను కనబరగలుగుతావు. నువ్వు నీ చెడ్డవారి మీద నువ్వు, బైబిల్ చెప్తుంది, నువ్వు మంచివారిని నిన్ను ప్రేమించే వారిని ప్రేమించడంలో ఏమి ప్రయోజనం? మంచివారిని నువ్వు ప్రేమించినట్లయితే లోకంలో వాళ్ళు కూడా మంచి వాళ్ళని ప్రేమిస్తారు కదా. నీకు వాళ్ళకి తేడా ఏంటి? నిన్ను ద్వేషించే వారిని ప్రేమించు, నీ శత్రువులను ప్రేమించు. నీకు ఏమండి, నీకు విరోధంగా ఉన్నట్లయితే ఏమండి, బైబిల్ చెప్తుంది, కానుక చల్లార్చును క్రోధాన్ని ఏం చేస్తంట? వర్తమానాన్ని విన్నారు మీరు. కానుక క్రోధమును వాళ్ళకి ఏదో ఒకటి తీసుకొని వెళ్ళు, ఇవ్వు, ప్రేమగా మాట్లాడు, సమాధానంగా ఉండు. హల్లెలూయా. ఏ విధంగా సమాధానం కలిగి ఉందామనేది చూడాలి తప్ప విరోధము కలిగి ఉండొద్దు. శత్రువైనా సరే విరోధము. దావీదు చూడండి, సౌలు రాజు చూడండి. సౌలు రాజు చూసినప్పుడు సౌలు రాజు దావీదును చూసినప్పుడు మత్సరపడేవాడు, అసూయపడేవాడు. దావీదును చూస్తేనే చాలు అసలు ఎర్రగా అయిపోయేది ముఖం అంతా కూడా మారిపోయేది అనమాట. మాడిపోయిన కుండలాగా మారిపోయేది. ప్రేమగా పలకరించలేకపోయేవాడు, ప్రేమగా ఆదరించలేకపోయేవాడు, ప్రేమగా మాట్లాడలేకపోయేవాడు, ప్రేమగా అతడి దగ్గరికి వెళ్ళలేకపోయేవాడు. ఎందుకంటే ఆ మత్సరం లోపల పెట్టుకుని, ఆ కోపం లోపల పెట్టుకుని
ప్రేమగా మాట్లాడలేకపోయాడు, ప్రేమగా వెళ్ళలేకపోయాడు, ప్రేమగా అతనికి ఏమి చేయలేకపోయేవాడు. అన్నిటికీ దూరం అయిపోయాడు సౌలు రాజు. దావీదు విషయంలో అతడు అసూయపడేవాడని బైబిల్ చెప్తుంది, విషపు చూపునించాడని బైబిల్ చెప్తుంది. అందుకనే తనకంటే తనే గొప్పగా ఉండాలి, తన పిల్లలే గొప్పగా ఉండాలి, తన తర్వాత నా కుమారుడే గొప్పగా ఉండాలి, అతనే రాజు అవ్వాలి, తను గొప్పగా ఉండాలని కోరుకునే వాళ్ళు ఎప్పుడు వాళ్ళలోనే అసూయ ఎక్కువగా ఉంటుంది, మత్సరం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఎప్పుడు కూడా ఎవరికి వాళ్ళు గొప్పవాళ్ళు అనుకోకూడదు. అందరు కూడా ఒకరికొకరు దాసులు వలె మనందరం కూడా ఒక్కటే, ఇందులో ఎవరు గొప్ప లేదు, అందరూ కూడా సమానమే, మనందరం ఒక్కటే అని ఉండాలి. ఆయన నామనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే ఆ గొప్ప అనేటువంటి ఆ భావం వచ్చేస్తో అప్పుడు తనకంటే గొప్పగా ఎవరి గురించి మాట్లాడితే ఏమవుతుందో చెప్పండి, అసూయ ఇచ్చారు. దావీదు గురించి గొప్పగా మాట్లాడు కానీ సౌలు రాజుకి ఏమొచ్చింది, అసూయ ఇచ్చేసింది. ఎందుకని? తనే గొప్పగా ఉండాలి, తన గురించి గొప్పగా చెప్పుకోవాలి, తన గురించి గొప్పగా మాట్లాడుకోవాలి, తన గురించి గొప్పగా పాటలు పాడాలి. అందరూ సంఘంలో అందరూ కూడా మా వాళ్ళందరిలో నా గురించి గొప్పగా చెప్పుకోవాలా, నా గురించే అది చేశాడు, ఇది చేశాడు, అలా చేశాడు, ఇలా చేశాడు, ఆమె ఇలా చేసింది, అలా చేసింది, అది నా గురించి చెప్పుకోవాలా, నేనే గొప్పగా, నా పేరే వినపడాలి, నేనే గొప్పగా. ఇంకప్పుడు ఎవరి గురించైనా గొప్పగా చెప్పామనుకోండి, అగో ఆ సిస్టర్ బాగా పరిచయం చేస్తుంది, ఇదిగో ఈ సిస్టర్ బాగా పరిచయం చేస్తుంది, తట్టుకోలేరు. గొప్పతనాన్ని కోరుకునేవాళ్ళు అనమాట. వీళ్ళలో ప్రేమ లేదు, అసూయ. అందుకని సౌలు రాజులు ఏమి లేదు చెప్పండి, ప్రేమ లేదు. అతడు ప్రేమ దావీదుని ప్రేమించలేకపోతున్నాడు, అతను ఎందుకు క్షమించలేకపోతున్నాడు. మీకు అర్థమైందా? ఎందుకంటే అంత ద్వేషం ఉంది లోపల. నిజంగా దావీదు తప్పు అనుకోండి, ఇతడు కరెక్టే అనుకోండి, దావీదుని క్షమించాలి కదా, చేర్చుకోవాలి కదా, మాట్లాడగల కదా, ఏమి చేయలే. ఎందుకని? లోపల అసూయ అనేది పెట్టుకొని ఉన్నాడు, ఓర్వలేని తనం పెట్టుకొని ఉన్నాడు. ఓర్వలేకపోతున్నాడు. దావీదు కనపడితే చాలు ఓర్వలేకపోతున్నాడు, తట్టుకోలేకపోతున్నాడు. అతను ఎన్ని చేసే ఉపయోగం ఏంటి? మంచి చేయడంలో తప్పు కాదు, మంచి చేయడం పాపం కాదు. విశ్వాసం కలిగి ఉండమని బైబిల్ చెప్తుంది, మర్మాలు ఎరిగి ఉండాలని బైబిల్ చెప్తుంది. ఆయన కోసము శరీరం కాల్చబడ్డుకైనా ఆయన కోసం అలా నిలబడాలని వాక్యం చెప్తుంది. ఇవన్నీ తప్పని బైబిల్ చెప్పడం లేదు, కానీ ప్రేమ లేకుండా ఇవన్నీ కలిగి ఉన్నప్పటికీ కూడా ఉపయోగం లేదు. ప్రేమ కలిగి అవి కలిగి ఉంటేనే ప్రయోజనము తప్ప ప్రేమ లేకుండా గొప్ప విశ్వాసమైనా ఏం ఉపయోగం లేదు. నీ ఆస్తి అంతా పేదలకు ఇచ్చేసి పేదవాడు అయిపోవచ్చు, ఏమి ఉపయోగం లేదు. మర్మాలన్నీ ఎరిగి ఉండొచ్చు, ఏమి ఉపయోగం లేదు. అన్ని విషయాలు తెలిసి ఉండొచ్చు, ఏమి ఉపయోగం లేదు. ఎందుకంటే నీలో ప్రేమ లేదు, నీలో సహనం లేదు, నీలో దయ లేదు, పాపుల పట్ల నువ్వు దయ కలిగి క్షమించే తత్వం లేదు నీలో. దావీదు సౌలు రాజు ఎంత గొప్పవాడైనప్పుడు ఉపయోగం ఏంటి? ఏమండి, ప్రజలకు ఎన్ని మేలు చేసిన ఉపయోగం ఏంటి? ఏమి ఉపయోగం లేదు. కారణం ఎందుకంటే అతడిలో ఆ యొక్క ఈర్ష్య అనేటువంటిది ఉంది, ప్రేమ లేదు అతడిలో. ఆ ప్రేమను బట్టి దావీదుతో కలిసి సహవాసం చేయలేకపోయాడు, దావీదుతో కలిసి ఏమండి తిరగలేకపోయాడు, దావీదుతో కలిసి నడవలేకపోయాడు. ఎందుకంటే ఆ ఈర్ష్య అనేటువంటిది కలవనీయకుండా, దావీదుతో కలవనీయకుండా చేస్తుంది. ఆ అసూయ అనేటువంటిది దావీదుతో కలవనీయకుండా చేస్తూ ఉంది. అతను చూడగానే కోపం వచ్చేస్తుంది, అతను చూడగానే ఒళ్ళు మండిపోతుంది, అతను చూడగానే చేతిలో ఏది ఉంటే తీసుకుని 3 సార్లు ఏమో ఆ బళ్ళాన్ని తీసి విసిరేసాడు. అలాగనమాట ఇతను చంపాలనేటువంటి ఉద్దేశం కలుగుతున్నాడు. అలాంటి తలంపులు వచ్చేస్తున్నాడు. ప్రేమ లేదు అతనిలో, ప్రేమ లేదు, ప్రేమ అతనిలో లేదు. ప్రేమ అసూయపడదు అని బైబిల్ చెప్తా ఉంది. కాబట్టి పిల్లారా, ప్రేమ కలిగి ఉండాలి. ఆయన నామనిస్తాను. ఎంత ప్రేమ, ఎంత జాలి, ఎంత దీర్ఘశాంతము నా యేషువా, నిన్ను వర్ణింప శక్యమా యేషువా, నిన్ను వర్ణింప శక్యమా యేషువా.
ఎంత ప్రేమ, ఎంత జాలి, ఎంత దీర్ఘశాంతము నా యేషువా, నిన్ను వర్ణింప శక్యమా యేషువా, నిన్ను వర్ణింప శక్యమా యేషువా. హల్లెలూయా. ఆయన వలె నువ్వు కూడా ప్రేమ స్వరూపం కలిగిన వ్యక్తిగా, దయ కలిగిన వ్యక్తివిగా, సహనము కలిగిన వ్యక్తివిగా, మత్సరము లేని వ్యక్తివిగా, డాంబికత్వము లేకపోతే పిల్లారా ఆ యొక్క డంబము లేని వ్యక్తివిగా, ప్రేమ డంబముగా ప్రవర్తించదు. లేకపోయినా ఏదో ఉన్నట్టుగా నటించడమే డాంబికత్వం అంటారు, డంబం అంటారు. ఏమీ లేకపోయినా నాకు 100 ఎకరాల పొలం ఉందని చెప్తాడు కొంతమంది. 100 ఎకరాల పొలం ఉంది, నాకు తెలిసిన ఆయన ఉన్నాడు, ఒక 100 ఎకరాల పొలం ఉంది, 50 మంది కూలీళ్ళు ఉన్నారు, నేను నెల నేను ₹1,00,000 ఇస్తుంటాను వాళ్ళందరూ కూడా, అలా ఎలాగని చెప్తా ఉంటాడు. ఏమి ఉండదు. అలా ప్రేమ అలాంటి డంబపు మాటలు చెప్పదు. ప్రేమ లేనిపోయిన మాటలు చెప్పదు. పిల్లారా త్వరగా మనం ముగించుకుందాం. అలాగే ప్రేమ ఉప్పొంగదు. అలాగే ప్రేమ అమర్యాదగా నడవదు. ప్రేమ ఏం చేసి చెప్పండి? మర్యాదగా, ఇతరుల పట్ల మర్యాదగా ప్రవర్తించడం, మర్యాదగా ఉండడం, ఏదో లెక్క లేకుండా నిర్లక్ష్యముగా ఉండడం కాదు. ఎవరైనా వచ్చినప్పుడు మర్యాద చేయడం. నేను ఇంతకుముందు చెప్పాను, మన భారతదేశంలో రెన్నా గారు అంటారు, భారతదేశంలో స్త్రీలు వాళ్ళు చాలా పవిత్రంగా ఉంటారు. వాళ్ళు ఎవరైనా కనబడినా కూడా కన్నెత్తి కూడా చూడకుండా వెళ్ళిపోతూ ఉంటారు. చాలా పవిత్రంగా ఉంటారు. ఇంకా భారతదేశం గురించి ఇలా ఇంకా కొంతమంది ఏం చెప్పారంటే చాలా గౌరవం మర్యాదలు కలిగినటువంటి వారు అని అంటారు. అవన్నీ ఉండొచ్చు, కానీ ఆయన అంగీకరించకపోతే అవన్నీ శూన్యమే, అవన్నీ ఉపయోగం లేదు. మనుషుల్లో కూడా గౌరవం కలిగిన వారు, దయ కలిగిన వారు, ప్రేమ కలిగిన మత్స్య సంఘాల్లో కూడా ఉంటారు. కానీ అసలైన సర్వశక్తిమంతుడు ప్రేమ ఉండాలి, ఆయన నమ్మనిస్తారు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ చూడండి, అక్కడ అది అమర్యాదగా ప్రవర్తించదంట ప్రేమ. అందుకనే నువ్వు ఇతర దేశాలకు వెళ్ళామనుకోండి, కొన్ని దేశాల్లో ఆ ప్రజలకి మర్యాద చేయడం తెలియదు, మర్యాద రాదు, మర్యాద చేయదు, తెలియదు వాళ్ళకి. ఇప్పుడు ఎవరైనా ఒక బంధువు వచ్చారనుకోండి, చుట్టూ వచ్చారనుకోండి, అక్కడ నీళ్లు కుళాయిలో కొట్టుకో, కాళ్ళు కడుక్కో అంటారు. ఎవరైనా వస్తే ఆ బ్యాగు తీసుకొని, సంచులు తీసుకొని వచ్చారనుకోండి, అక్కడ పెట్టుకో అంటారు. అర్థమైందా? సంచులు తెచ్చి పెట్టుకో అంటారు. అంటే వాళ్ళకి మర్యాద తెలీదు. అన్నం పెట్టారనుకోండి, అన్నం అక్కడ పెడతారు, వెళ్ళి తినండి అంటారు. మంచు వేస్తారు, వెళ్ళి పడుకోండి అంటారు. అది దుప్పటి వేసుకోవాలి, అవి వేసుకోవాలి, ఇవి వేసుకోవాలి. ఇలాగా మర్యాద తెలీదు వాళ్ళకి. అది ఆ కుర్చీ ఉంది, కూర్చో అంటారు. మర్యాద తెలీదు వాళ్ళకి. వాళ్ళు మరలా బయలుదేరుతున్నారు అనుకోండి, ఇదిగొని ఆ బ్యాగు లేకపోతే ఏమైనా బట్టలు ఉన్నాయి అనుకోండి, వాళ్ళకి మడత తీసి పెట్టి ఏం చేయరు, ఏమి చేయరు. యుగోయిజం అనమాట. మర్యాద తెలియదు వాళ్ళకి, మర్యాద లేని ప్రజలు అనమాట. అందుకని యూరోపియన్ కంట్రీస్ వాళ్ళకి మర్యాద తెలియదు ఎక్కువ. మర్యాద, ఎదురువాడి పట్ల మర్యాదగా ఎలా ఉండాలి. ఎవరన్నా దైవజనుడు వచ్చాడు అనుకోండి, బ్యాగులో బైబిల్ పెట్టుకున్నాడు కూడా ప్రసంగం చేసి అయ్యో ఇల్లు అందుకుందామని వాళ్ళు ఉండరు, మర్యాద తెలీదు. అలాగే అయ్యో ఇయర్ ఫోన్స్ ఉంటాయి, మాట్లాడుతూ ఉంటారు, వెళ్ళి అందుకుందామని చూస్తూ ఉంటారు. అలాగే మర్యాద తెలీదు. ఆ దేశంలో అలాంటి మనుషులుగా ఉంటారన్నమాట. కానీ మర్యాద అంటే ఏమిటంటే పిల్లారా, అబ్రహాము గారు కానీ బైబిల్లో కొంతమంది భక్తులు మర్యాద కలిగిన వాళ్ళు ఉన్నారు, ఆయన నమ్మనిస్తారు. హల్లెలూయా. ఎవరైనా బంధువుగా, సహోదరుడు కానీ సహోదరిని కానీ ఎవరైనా వచ్చినట్లయితే పిల్లారా, వచ్చినట్లయితే ఎదురు వెళతారు. అది మర్యాద. ఎదురు వెళ్ళి ఇంటికి తీసుకొచ్చుకొని బకెట్తో వీళ్ళే నీళ్లు కొట్టి, ఆ బకెట్తో నీళ్లు పెట్టి, ఆ చేతులతో ఆ చెంబులో ముంచి ఇస్తారన్నమాట. అది మర్యాద. అలా ఎవరు చూస్తూ ఉంటారు, తీసుకుంటా ఉంటే బకెట్తో ముంచుకుంటా ఉంటే తీసుకుంటా చూస్తూ ఉంటారు, తీసుకోమని చెప్తారు. చెప్పడమే అక్కడ. అలా ప్రేమ అలాగా అమర్యాదగా ఉండదు. ప్రేమలో ఏముంటుంది చెప్పండి? మర్యాద ఉంటుంది.
వాళ్ళు రాగానే వాళ్ళని అంతా గౌరవించడం అన్నమాట, మర్యాద, సన్మానించడం. వృద్ధులను కానీ అలాగే దైవజనులను కానీ మీకంటే పెద్దవారిని కానీ మనం అలాగ గౌరవించాలి, అలాగే సన్మానించాలి. రాగానే ఏమండి చక్కగా వాళ్ళ చేతిలో నుండి బ్యాగులు, సంచులు ఏమైనా ఉంటే అందుకోవడం. అందుకొని ఏం చేస్తారు చెప్పండి? చక్కగా వాటిని లోపల పెట్టి కుర్చీ తీసుకొచ్చి వేయడం. కుర్చీ తీసుకొచ్చి వేసి ఇదిగో కుర్చీలో కూర్చోండి అని మంచిళ్ళు తీసుకొచ్చి ఇవ్వడం, ఏదో తీసుకొచ్చి ఇవ్వడం. అలా మర్యాద అన్నమాట. అలాగే వాళ్ళ కోసం శుభ్రంగా విశ్రాంతి తీసుకోవడానికి మంచాన్ని సిద్ధపరచడం. ఏమండి మళ్ళా వాళ్ళు తెల్లారి లేచినప్పుడు వాళ్ళ ప్రయాణం అవుతూ ఉంటే వాళ్ళ బట్టలు అవన్నీ ఏమైనా ఉంటే అవన్నీ కూడా మడత పెట్టి వాళ్ళ బ్యాగుల్లో పెట్టడం. అవన్నీ చేయరు చాలామంది. అలా గౌరవమే తెలియదు చాలామంది. అర్థమైందా? అలా గౌరవం మరి అంత ప్రేమ అనేటువంటిది నీలో ఉన్నట్లయితే అమర్యాదగా ఉండవు. అమర్యాదగా. అందుకని కొన్ని ఇళ్ళకి మనము కొన్నిసార్లు బ్రదర్ వాళ్ళ ఇంటికి వెళ్ళామనుకోండి, వాళ్ళ పిల్లలు దారిలోనే ఎదురొచ్చేస్తుంటారు, బ్యాగ్ తీసుకెళ్ళిపోతారు. నేను కడుగుతానని కాళ్ళు. చిన్నపిల్లలు తెలియదు, అందుకని చిన్న పిల్లలు ఉండాలంటుంది బైబిల్ చెప్తుంది. ఆయన నామనిస్తారు, బ్యాగ్ తీసుకుంటారు, లోపల పెడతారు. ఎందుకు ఇవన్నీ చెప్తున్నా అంటే వెళ్ళిన వాళ్ళు అప్పుడు ఆ విధంగా మర్యాద, ఆ విధంగా ఎవరినైనా కూడా మర్యాద చేసి దేవుడు చెప్పండి ప్రేమ. ప్రేమ లేనప్పుడు ఏం చేస్తాడు చెప్పండి? ఏమి పట్టించుకో. ఎందుకంటే పెద్దవాళ్ళు ఎవరిని వచ్చారనుకోండి మర్యాద చెయ్యాలి. అయ్యగారు ఇంతకుముందు చెప్పారు కదా, అయ్యగారు తనకంటే పెద్దవారు వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడంటే, పెద్దవాళ్ళు వచ్చారు, తనకంటే పెద్దవాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని ఇంటికి చేర్చుకొని వాళ్ళని కుర్చీలో కూర్చోబెట్టి ఆయన కింద కూర్చొని. అందుకని మనం పెద్దవాళ్ళని ఎప్పుడు కూడా మనం ఏం చేయాలి చెప్పండి? సన్మానించాలి. ఆయన నామనిస్తారు. తనకంటే వయసులో పెద్దవాళ్ళైనా, ఆత్మీయంగా పెద్దవాళ్ళైనా అది గౌరవించడం అంటారు, మర్యాద చేయడం అంటారు. మీకు అర్థమైందా? రాగానే వాళ్ళకి టీ ఇచ్చి. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే ప్రేమ అమర్యాదగా పట్టించుకోకుండా ఉండదు. ప్రేమ మర్యాద. ఆ మర్యాద తెలిసిన మనుషులుగా వాళ్ళే ప్రేమ కలిగిన వారు. మర్యాద తెలియదురా వీళ్ళకి. ఎవరైనా వచ్చారనుకోండి, ఏమండి మర్యాద చేయడం అంటారు. కూర్చోండి, మంచిళ్ళు తాగుతారా, కూర్చోండి. ఎండనబడి వచ్చారు, అదే అయ్యగారు అన్నారు. ఒకసారి ఒంగోలులో మా ఊర్లో మీటింగ్స్ పెట్టినప్పుడు అయ్యగారు వచ్చారని ఏదో కాళ్ళకి నీళ్ళు ఇచ్చి ఏదో డ్రింకులు తీసుకొచ్చి అలాగా ఇంట్లోకి తీసుకొచ్చి కూర్చోబెట్టి అన్నీ చేశాం. ఇప్పుడు అయ్యగారు తర్వాత అప్పుడు ఏమనలా, కానీ కాకినాడ మీటింగ్స్కి వచ్చినప్పుడు అన్నాడు, బీవిపాలు వెళ్ళాను, కానీ వెళ్ళగానే కాళ్ళకు నీళ్ళు ఇచ్చారు, మంచి మర్యాద చేశారు. కానీ ఎండనబడి వచ్చారే, బాగా ఎండనబడి మధ్యాహ్నం మాటలు వచ్చారన్నమాట. ఎండనబడి వచ్చారు, బాగా చాలా ఎండ ఎక్కువగా ఉంది, చాలా దూరం ప్రయాణం చేసి వచ్చారు, చాలా అలసిపోయారు, అలాంటి మాటలు లేవు అన్నాడు. మాకు అప్పుడు తెలియదు. నీ నోటి మాటలు ఆ విధంగా ఉండాలి. అందుకని నేను అంటారు మూగుముద్దులా ఉండకూడదని. ఎవరో ఒకరి గురించి కాదు, అందరూ కూడా సహోదరుల విషయంలో ఏ విధంగా ఉండాలి చెప్పండి? నోరు తెరిచి మాట్లాడాలా. ఈరోజు నీ భార్య ఉందనుకోండి, ఉదయం నుండి సాయంత్రం కష్టపడి పనిచేసి, అమ్మ చాలా కష్టపడి పనిచేసావు, చాలా కష్టపడి ఉండేవు, కాసేపు కూర్చో. ఆ మాటలు ఏం మాట్లాడరు చాలామంది, ఆ మాటలు ఏం అనరు. అలాంటి మాటలు వాళ్ళకు ఓదార్పునిస్తాయి, ఆదరణ ఇస్తాయి. అలా ఆదరణ కలిగిన మాటలు మాట్లాడాలా. అయ్యో ఈ 2 రోజులు జ్వరంతో నువ్వు చాలా బాధపడ్డావు, అదే నొప్పితో నువ్వు చాలా బాధపడ్డావు, ఆయన కృప వల్ల నువ్వు స్వస్థపరచబడ్డావు, ఆయన దయ వల్ల నువ్వు స్వస్థపరచబడ్డావు, కొంచెం నెమ్మదిగా చేసుకో. అలాంటి మాటలు నువ్వు ఎప్పుడైనా చెప్పావా? చెప్పు. అలాగా బాధపడుతూ ఉంటే చూస్తూ ఉంటాను. ఏమి మా తగ్గిపోద్దులే, ధైర్యంగా ఉండు, ఏమి చెప్పు. కాబట్టి ఎందుకు చెప్తున్నానంటే పిల్లారా, మనం మాటల్లో మర్యాద కనబడాలి, క్రియల్లో మర్యాద కనబడాలి. అది ప్రేమ అని బైబిల్ చెప్తుంది. ఇలా మర్యాద అనేది లేకపోతే, ఎవరు వచ్చిన కూర్చోనేటువంటి మర్యాద లేకపోతే, ఏమండి ఆ విధంగా ఎవరైనా ఏదైనా పని చేసుకుంటున్నారు వెళ్ళి అందుకోవడం, సహాయపడడం. ఎవరైనా బకెట్ నీళ్ళు తెస్తున్నారు అనుకోండి, వెళ్ళి అందుకో. గౌరవం, అది మర్యాద. ఆ విధంగా సహాయం చేయాలా, కానీ అలా నిలబడి చూస్తూ ఉండకూడదు. అలా నిలబడి చూస్తూ ఉండడం, వందనాలు చెప్పకుండా ఉండడం,
ప్రైజ్ లార్డ్ అని ఎవరు సోదరులు నిత్య షాలోమ్ అని చెప్పడం కానీ ఏ ఉండవు. మూగుముద్దులాగా పైకి ఎక్కడం, మూగుముద్దులా కిందకి వెళ్ళిపోవడం, అలాగే వెళ్ళిపోవడం. ఒకరు కనబడినప్పుడు ఏం చేయాలా? నిత్య షాలోమ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ ఆల్మైటీ, ఆ విధంగా చెప్పుకుంటా ఉండాలి. ఆయన నామరిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. స్వప్రయోజనాన్ని విచారించకూడదు. ఆ ప్రేమ అనేటువంటిది నీలో ఉన్నానుకోండి, నీ ప్రయోజనాన్ని నువ్వు చూసుకో. స్వప్రయోజనాన్ని, నీ ప్రయోజనాన్ని నువ్వు చూసుకో. ప్రేమ అనేది నీలో ఉంటే, ప్రేమ లేదనుకోండి, తన ప్రయోజనాన్ని తను చూసుకుంటాడు, తన సౌఖ్యాన్ని తను చూసుకుంటాడు, తన ఆనందం తను చూసుకుంటాడు, తన యొక్క సుఖం తన ప్రయోజనమైన తను చూసుకుంటాడు. ఇతరుల గురించి ఆలోచించడం, ఇతరుల గురించి ఏమీ ఆలోచన చేయడు. తను తన కుటుంబం గురించి, తన పిల్లల గురించి మాత్రమే. అదే ప్రేమ. పిల్లారా, స్వప్రయోజనాన్ని చూసుకుంటూ, అందుకని ప్రేమ లేని వాడైతే ప్రయోజనం ఏంటి? అందుకనే స్వప్రయోజనాన్ని విచారించుకున్నదు. తన ప్రయోజనాన్ని గురించి విచారించుకోడు, కానీ ఇతరుల గురించి ఆలోచించేవాడే ప్రేమ కలిగిన వాడు. ఆయన నామని. ఇప్పుడు మెసేజ్ చూడండి, తన గురించి తాను ఆలోచించుకోలేదు, తన శరీరాన్ని గురించి ఆలోచించలేదు, తనకు ముళ్ళ కిరీటాన్ని గురించి ఆలోచించలేదు. ఇతరులకు నేను ప్రాణం పెట్టానా, ఇతరుల కోసము నేను ఈ కలవరిశిలో రక్తము కాచుడు ద్వారా విమోచన వస్తుంది. అందువలన అందమైన శరీరము కొడా దెబ్బలతో పట్టబడినప్పటికీ కూడా, అయ్యో నా శరీరం అయిపోతుంది, నా ప్రాణం పోతుంది, నేను అలా అయిపోతున్నాను, ఎలా అయిపోతున్నాను, అసలు తన శరీరం గురించి కానీ తన గురించి కానీ ఏమి ఆలోచించకుండా ప్రపంచంలో ఆయన వధువు గురించి ఆలోచించి ఆ వధువు కోసం ప్రాణం పెట్టాడు. ఆయన నమ్మనిస్తాడు. హల్లెలూయా. అందుకని నువ్వు తినబోయే ముందు కానీ, వస్త్రములు కొనుక్కోబోయే ముందు కానీ, ప్రతిదాని గురించి కూడా నీ ప్రయోజనాన్ని గురించి కాదు, నువ్వు అవి కొనుక్కోబోయే ముందు, అవి తీసుకోబోయే ముందు ఒకసారి నువ్వు ఇతరుల గురించి ఆలోచించు. సమాజంలో లేని వారి గురించి ఆలోచించు, అవసరతలో ఉన్న వారి గురించి ఆలోచించు. అది ప్రేమ అయినది. ఆయన నామనిస్తారు. చాలామంది ఏం ఆలోచించరు. వాళ్ళ ప్రయోజనాన్ని వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళ పిల్లలకు కావాల్సిన వాళ్ళు కొనుక్కుంటారు, వాళ్ళకు కావాల్సిన బట్టలు వాళ్ళు కొనుక్కుంటారు, కానీ ఇతరుల గురించి ఆలోచించరు. అందుకని దాన్ని వాళ్ళ స్వప్రయోజనాన్ని చూసుకుంటారు. స్వప్రయోజనాన్ని గురించి విచారించేవాళ్ళు అన్నమాట. స్వప్రయోజనాన్ని చూసుకునేవాళ్ళు. నువ్వు తినబోయే ముందు నువ్వు ఆలోచించుకో, నా సహోదరులు ఎలా ఉన్నారు, దూర ప్రాంతంలో సహోదరులు ఎలా ఉన్నారు, నేను తింటున్నాను సరే, వాళ్ళు ఎలా ఉన్నారు. అందులో ఇతరుల గురించి ప్రతి విషయంలో కూడా నువ్వు ఆ విధంగా ఆలోచిస్తూ ఉన్నావంటే దాన్ని స్వప్రయోజనాన్ని విచారించుకోవడం అంటారు. అర్థమైందా? అది ఎవరైతే ఇతరుల గురించి ఆలోచించకుండా తమ కడుపు గురించి, తమ ఆకలి గురించి, తన శరీరం గురించి, తన వస్త్రం గురించి, తనకు కావలసిన వాడి గురించి ఆలోచించుకుంటూ ఉంటారే వాళ్ళే స్వప్రయోజనాన్ని విచారించుకునేవారు. తమ గురించి తాము ఆలోచించుకుంటారు, తమ పిల్లల గురించి ఆలోచించుకుంటారు. ఇతరుల పిల్లల గురించి ఆలోచన చేయరు, ఇతరుల గురించి ఆలోచన చేయరు, సమాజంలో వాళ్ళ గురించి ఆలోచన చేయరు. ఇలాంటి వాళ్ళలో ప్రేమ లేదన్నమాట. వీళ్ళు ప్రేమ కలిగిన వారు కాదు. వీళ్ళు ప్రేమ అనేటువంటిది ఎప్పుడు కూడా ఇతరుల స్థానంలోనికి వెళ్ళి ఇతరుల గురించి ఆలోచించేదే ఆ ప్రేమ. ఆయన నమ్మనిస్తారు. హల్లెలూయా. ఇతరులకు ఉన్నాయా లేవా, వాళ్ళు తింటున్నారా లేదా, వాళ్ళకు ఉన్నాయా లేవా, వాళ్ళు కలిగి ఉన్నారా లేదా, వాళ్ళ సహోదరి వాళ్ళు పేదవాళ్ళు కలిగి ఉన్నారా లేదా, వీళ్ళు కలిగి ఉన్నారా లేదా అని ఇతరుల గురించి ఆలోచించే మనసు అది మెస్సయ్య యొక్క మనసు అనేది. ఆయన మనసు. అన్ని జనులైతే వాళ్ళ గురించి వాళ్ళే ఆలోచిస్తారు. అన్ని జనులైతే స్వప్రయోజనాన్ని గురించి విచారించుకుంటారు, స్వప్రయోజనాన్ని చూసుకుంటుంటారు. కానీ వాళ్ళు అన్ని జనులు నిజమైన క్రైస్తవులు గురించే కాదు, సమాజంలో వాళ్ళ గురించి, సమాజంలో సహోదరుల గురించి నువ్వు ఏది కొంటున్నా ఒకసారి నువ్వు నీ ప్రయోజనాల గురించి కాకుండా ఇతరుల ప్రయోజనాన్ని గురించి, ఇతరుల అవసరాల గురించి కూడా నువ్వు ఆలోచిస్తున్నావంటే నిజంగా నీలో ప్రేమ ఉన్నట్లు లెక్క. కానీ నువ్వు ఎప్పుడు కూడా అవి ఆలోచించకుండా నీ భర్తకున్నాయా లేవా, నా కూతురుకున్నాయా లేవా, నా కొడుకున్నాయా లేవా, నాకున్నాయా లేవా, మా ఆయనకున్నాయా లేవా, ఈ టీషర్ట్ అయితే మా ఆయన చాలా అందంగా కనపడతాడు, ఆయన ముందు బండి నడుపుతా ఉంటే నేను వెనక కూర్చొని ఉంటే అందరు కూడా వాళ్ళ ఆయన ఎంత బాగుంటాడు కదా,
ఓ వాళ్ళ ఆవిడ ఎంతో బాగుంది కదా అని అందరూ అలాగ మరి నన్ను మా ఆయన గురించి చెప్పుకుంటారు కదా అని అలాంటి ఆలోచనలు చేసి నువ్వు అలాంటి నీ భర్త గురించి ఆలోచించి నీ భార్య గురించి పిల్లల గురించి ఆలోచించుకుంటుంటావు కానీ ఇతరుల గురించి ఆలోచించు. అదే స్వప్రయోజనాన్ని చూసుకోవడం అంటారు. కానీ ఇతరుల ప్రయోజనం, ఇతరులకు మేలును కూడా నువ్వు ఆలోచించి ఎలా అయినా అమరిస్తాడు. హల్లెలూయా. ఇతరుల అవసరాల గురించి కూడా ఆలోచించేదే ప్రేమ. హల్లెలూయా, హల్లెలూయా. కానీ నీ ప్రయోజనాన్ని నువ్వు చూసుకుంటా ఉంటే, నీ ప్రయోజనాన్ని నువ్వు చూసుకుంటా ఉంటే ఏమీ ప్రయోజనం. మొన్న ఎవరో పెళ్లి జరిగింది అనుకోండి, వాళ్ళు ఏం చేశారు తెలుసా? ఆ పెళ్లి వాళ్ళు ఏం చేశారంటే ఆ పెళ్లి వాళ్ళకి సంబంధించి కొనుక్కోలేదు. వాళ్ళు ఏం చేశారు చెప్పండి? ఆ చర్చిలో వాళ్ళకి లేకపోతే పాస్టర్ గారికి మిగతా వాళ్ళందరూ ముందు మన ఆత్మీయులకి, బంధువుల కంటే ముఖ్యం మన ఆత్మీయులకు తీసుకోవాలి, మన సహోదరు తీసుకోవాలని ఆ విధంగా సమాజంలో వాళ్ళకి కూడా వాళ్ళు కొన్నారన్నమాట. లేని వాళ్ళకి, అవసరమైన వాళ్ళకి. కానీ నువ్వు ఎప్పుడైనా ఆలోచన చేసావా? లేదు. నువ్వు ఎప్పుడు కూడా నీ గురించే. ఎవరో మొన్న ఏదో ఫంక్షన్ జరిగింది వాళ్ళ ఇంట్లో. ఫంక్షన్ జరిగితే ఇలారా వాళ్ళకి ఏం కావాలో అవే, కానీ వచ్చిన వాళ్ళకు కూడా ఏం అవసరం ఏమిటి? హల్లెలూయా, హల్లెలూయా. అలాగే కొన్నిసార్లు వాళ్ళు తెలియజేస్తారో తెలీదు. కొన్నిసార్లు ఇలా అలాంటివి జరిగినప్పుడు మనము కొన్నిసార్లు ఏం చేస్తుంటారంటే విశ్వాసులకి ఏది ఇస్తుంటారో పాస్టర్ గారు కూడా అది ఇచ్చేస్తారు. సామాన్లు స్టీల్ గిన్నెలో, స్టీల్ చెంబులో కొన్నారనుకోండి, విశ్వాసులకి ఏది ఇస్తారో పాస్టర్ గారు కూడా అది ఇచ్చేస్తుంటారు. తెలుసో తెలీదో కానీ మనం ఎప్పుడు కూడా మనం ఇచ్చిన దాన్ని బట్టి మనం కోసుకుంటామని బైబిల్ హల్లెలూయా. కొన్నిసార్లు మనం చూస్తుంటాం, కొన్ని ఫంక్షన్స్ జరిగినప్పుడు కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు వచ్చారనుకోండి, వాళ్ళకి కావాల్సినవి వాళ్ళకి కొంటాం. కార్పొరేటర్ ఎమ్మెల్యేలకు తీసుకుని ఎమ్మెల్యేలకు తీసుకుంటాం. అలాగే ఎవరు తీసుకునే వాళ్ళకి తీసుకోవాలి, వృద్ధులకు తీసుకోవాలి. ఆ విధంగా మనము ఆ విధమైనటువంటి ఒక క్రమాన్ని పాటించాలి. ఆయన నామనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విధంగా మనం ప్రతి విషయంలో కూడా నువ్వు ఏది చేసినా కానీ, ఏ విషయంలోనైనా కానీ స్వప్రయోజనాన్ని విచారించుకోవద్దు. నీ స్వప్రయోజనాన్ని నువ్వు చూసుకోవద్దు. నీకు ప్రయోజనం కలిగిద్దా లేదా నువ్వు చూసుకోవద్దు. ఇతరులకు ప్రయోజనాన్ని గురించి కూడా నువ్వేం చేయాలి చెప్పండి? ఆలోచన చేసేదే ప్రేమైనది ఆయన నామనిస్తారు. హల్లెలూయా. కొన్నిసార్లు అలాగే వాళ్ళ ఇంట్లో వాళ్ళ బట్టలు తీస్తారు, సేవకుడు బట్టలు తీస్తారు, అయ్యే బట్టలు తీసేస్తారన్నమాట. కానీ మనం ఎప్పుడు కూడా ఎందుకు నేను చెప్తున్నానంటే, ఘనముగా ఎంచుడి, సన్మానించుడు అన్నప్పుడు మనము మిగతా వారి కంటే కూడా మనం కొంచెం విలువైన వాళ్ళకి ఇవ్వడం వల్ల అది గౌరవించడము, సన్మానించడం కిందకు వస్తుంది. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. వాళ్ళతో మనం సమానము చేయకుండా వాళ్ళు ఏం చేస్తున్నాడు చెప్పండి? గౌరవించినట్లు అవుతుంది అన్నమాట. కాబట్టి ఇలాంటివన్నిటి కూడా మనం ఊరకేం చేయట్లేదు, అన్నిటికీ కూడా ఆయన ప్రతిఫలాన్ని ఇస్తాడు. కాబట్టి ప్రేమ స్వప్రయోజనాన్ని చూసుకోదు. ఆ తర్వాత త్వరగా కోపడదు. ప్రేమ కలిగి ఉన్నాడు, త్వరగా కోపం రాదు. త్వరగా ఎవరైనా చెప్పారు వెంటనే కోపం వచ్చేది. కొంతమంది వీళ్ళు చెప్పిన దాంట్లో ఎవరో నీకు ఏదో చెప్పారనుకోండి, ఎంతవరకు వాస్తవం, ఎంతవరకు నిజం, వీళ్ళు చెప్పింది వాస్తవా కాదా? అందుకని ఒకరు చెప్పిందే విని ఎప్పుడు నువ్వు గుడ్డిగా నమ్మి వెళ్ళిపోకూడదు గొడవకి. ఎప్పుడైనా ఎవరైనా చెప్పారనుకోండి, వీళ్ళు ఎంతవరకు చెప్పారు నిజం, కాబట్టి వాళ్ళను కూడా అడుగుదాం. ఇదిగో నీ గురించి ఇలా తెలిసింది కాబట్టి ఎంతవరకు నిజం అని ఎవరైతే చెప్పారో వాళ్ళ గురించి కూడా నువ్వు అడిగి విషయం తెలుసుకొని అప్పుడు మాట్లాడాలి. ఆయన నామనిస్తూ ఎవరొకరు దీని నువ్వు కోప్పడకూడదు. ఎవరొకరు దీన్ని ఏం చేయకూడదు చెప్పండి? కోప్పడకూడదు. నీకు ఎవరొకరు పలానా వీధిలో పలానోళ్ళు నిన్ను అలా అన్నారయ్యా, ఎలా అన్నారయ్యా అని ఎవరొకరు నీకు చెప్పారనుకోండి, చర్చిలో వాళ్ళు, రోడ్డు మీద వాళ్ళు, పక్క వాళ్ళు, మీ ఇంటి పక్క వాళ్ళు, ఆ వీధిలో వాళ్ళు నీ గురించి ఇలా మాట్లాడారయ్యా అని అన్నారనుకోండి, వెంటనే బుస్సు మళ్ళీ ఇసిపోకూడదు, వెంటనే సీరియస్ అయిపోకూడదు, ఆ సంగతి తేలుస్తానని వెళ్ళిపోకూడదు. నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏంటయ్యా నా గురించి ఇలా అన్నారంట, ఒకవేళ మీరు ఏదైనా పొరపాటు పడ్డారా ఏంటి అంటే వాళ్ళు కూడా ఇది చెప్తారు. అప్పుడు ఈ ఉద్దేశంతో అన్నారా? ఎందుకంటే ఈ మధ్యలో వాళ్ళు అది తప్పుగా అర్థం చేసుకోవచ్చు,
మంచిగా అర్థం చేసుకొని చెప్పొచ్చు. ఏ విధంగా చెప్తారో మనకి తెలియదు. అందులో ప్రతిదీ కూడా మనం ఏం చేయకూడదు చెప్పండి, గుడ్డిగా నమ్మకూడదు. ప్రతిదీ కూడా గుడ్డిగా నమ్మేసి వెళ్ళిపోతూ ఉంటారు. అలాగా అందువలన కీడుల్లో పడిపోతారు, మాట యొక్క దోషాల్లో పడిపోతారు, ప్రమాదంలో పడిపోతారు. అందువల్ల మనం ఎప్పుడు కూడా ఎవరైనా నేను ఏదైనా అన్నప్పుడు అన్నవారి దగ్గర కూడా వెళ్ళి మీరు ఏంటి నన్ను ఇలా అన్నారు, మంచిగా కోపం లేకుండా మంచిగా వాళ్ళతోటి వెళ్ళి వాళ్ళ దగ్గర మాట్లాడాలి. వాళ్ళు అంటారు మేము అలా అనలేదు, ఈ ఉద్దేశంతో అన్నాం, ఆ ఉద్దేశంతో అన్నాం, అయితే అంటే నాకు ఈ మాటను బట్టి కొంచెం బాధేసింది అందుకని అంటే అయితే క్షమించండి అని అంటారు. లేదనుకో నువ్వు అలా కాదు ఇలా అన్నారు అనుకో, అప్పుడు నువ్వు కూడా వాళ్ళతోటి నేను అలా కాదమ్మా ఇలా అన్నానని ఆ విధంగా సమాధానంగా కోపము రేగిపోకుండా ప్రేమగా మాట్లాడుకోవాలి. ఆయన మనసు. అందుకనే ప్రేమ త్వరగా కోప్పడదు. ప్రేమ నువ్వు ఒక ఎవరి మీదైనా ప్రేమిస్తున్నా నువ్వు, ఎందుకంటే సహోదరులు ప్రేమ కలిగి ఉన్నావు. నీ సహోదరుడు గురించి ఎవరో చెప్తారు, నీ బ్రదర్ అలాంటివాడయా ఇలాంటివాడయా అలాంటివాడే, నువ్వు త్వరగా కోపడు. ఎందుకంటే నీ సహోదరు ప్రేమ అలాంటిది. ఆ ప్రేమ ఆపు చేస్తుంది కోపాన్ని. ఆ ప్రేమ ఏం చేస్తుంది, కోపాన్ని తగ్గిస్తుంది. నువ్వు అంటావు, ఎవరు అంటారు అయ్యా నీ భార్య నేను ఇలా అంది అలా అంద బ్రదరో నువ్వేదో అనుకున్నావు కానీ అని అన్నారు అనుకోండి. నీ భార్య నువ్వు ప్రేమిస్తున్నావు కాబట్టి ఎప్పుడైనా నీ యొక్క భార్య ఇలా ఉందని చెప్పారు వెంటనే నువ్వు ఆ మీద కోపడం, త్వరగా కోపడం. ఎందుకని ప్రేమ త్వరగా. అలాగే ఎవరో నీ పిల్లల గురించి ఏదైనా చెప్పారు అనుకుందాం, వెంటనే చెప్పగానే నువ్వు త్వరగా కోపడు. ఎందుకంటే ఆ ప్రేమ అనేటువంటిది త్వరగా కోపడనివ్వదు. వాళ్ళ మీద ఉన్న ప్రేమ. ఇప్పుడు మెసేజ్ చూడండి, వాళ్ళ మీద ఉన్న ప్రేమను బట్టి ఆ ముళ్ళ కిరీటం పెట్టినా ఏం చేసినా కానీ త్వరగా కోపం రావట్లేదు ఆయనకి. ఎందుకని వాళ్ళ మీద ఉన్న ప్రేమను బట్టి కొట్టలేకపోతున్నాడు, ఏం చేయలేకపోతున్నాడు. మొన్న కావాలి అంటుంది పిల్లలు కొంచెం అల్లరి చేస్తున్నారండి, మరి ఏమో ఒక మాట ఏదైనా వాళ్ళు చెప్పపోయావా, గద్దించకపోయావా, కొట్టకపోయి ఉంటాయి. వాళ్ళ మీద ప్రేమను బట్టి ఏం చేయలేక కోపం రావట్లేదండి. వాళ్ళ మీద ఉన్న ప్రేమను బట్టి ఏం రావట్లేదంట, కోపం రావట్లేదండి. అమ్మ త్వరగా కోపడదని ఉంది కానీ కొన్నిసార్లు కోపం పడవచ్చు కానీ పాపం చేయకుండా ఉండాలి అని చెప్పాను. ఆయన నమ్మనిస్తారు. హల్లెలూయా హల్లెలూయా. ఎందుకంటే బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పుము, కూర్చోబెట్టి చెప్పాలి, నా కుమారుడా నువ్వు నడవలసిన త్రావు ఇది కాదు, అది ఇది కాదు, అది మనం కొన్నిసార్లు ఆ విధంగా. అందుకని ప్రేమ త్వరగా కోప్పడదు. ఎవరైనా చెప్పగానే త్వరగా కోపం నీలో రాదు. ఆ కోపం రావడానికి టైం పడుతుంది. ఆ కోపం రావడానికి ఏం చేయాలి చెప్పండి, టైం పడుతుంది. ప్రేమ కలిగిన వారికి, ప్రేమ లేని వారికి టైం ఉండదు, ఏముండదు, వెంటనే బుస్ వచ్చేదండి. బుస్ మన ఒక ఆవిడ అంటుంది, ఇది చిన్న గొడవ జరిగింది ఇంటి దగ్గర, వాళ్ళ ఆయన బయటికి వెళ్ళిపోయాడు, గొడవ జరిగింది ఇంటి దగ్గర. ఆవిడ అంటుంది మా ఆయన బయటికి వెళ్ళాడు, వచ్చాక నెమ్మదిగా చెప్పండి, మెల్లగా చెప్పండి, ఆయనకు అసలే కోపం ఎక్కువ, కొంచెం ఇలా అలా చెప్పారు అనుకోండి ఇల్లు వీకి పందిరేసేస్తాడు ఆయన. కోపిష్టుల గురించి ఆ విధంగా అనుకుంటారు. మెల్లగా చెప్పండి అంటారు, ఆయనకు ఆవేశం ఎక్కువ, కోపం ఎక్కువ అంటారు. నిజంగా నువ్వు ప్రేమ కలిగి ఉంటే ఆయన త్వరగా కోపం రాదు. త్వరగా కోపం ఆయన త్వరగా కోపడే మనిషి కాదు ఆయన అని అంటారు. ఆయన నమ్మనిస్తారు. హల్లెలూయా హల్లెలూయా. ప్రేమ అనేటువంటిది అపకారం మనసులో పెట్టుకోదు. కొంతమంది 10 రోజులు 20 రోజులు పెట్టుకొని మాట్లాడుకోకుండా ఉంటారు. చాలాసార్లు సూర్యుడు అస్తమించేలోపు ఏమైపోవాలి, పొరపాటు ఎదురు భార్య అందనుకోండి, లేకపోతే భర్త అన్నాడు అనుకోండి, పట్టుకుంటారు, దాన్ని మనసులో పెట్టుకుంటారు. తిండి తినరు, మాట్లాడరు, పలుకోరు. వారం రోజులు 10 రోజులు వాడు పక్కన పెట్టడం, ఇంక తినేయడం, వెళ్ళిపోవడం, పక్కన వండి పెట్టడం, అది కంచులో పెట్టడం, తినడం, వెళ్ళిపోవడం, మాట్లాడుకోరు, మనసులో పెట్టేసుకొని ఉంటారు. కొన్ని రోజుల వరకు కొన్నిసార్లు ఇంటికి కూడా సరిగా రాడు. అక్కడ వాళ్ళింటికి వెళ్ళి వీళ్ళింటికి వెళ్ళి గంటల తరబడి అక్కడ ఇక్కడ గడుపుతుంటాడు. త్వరగా ఇంటికి రాడు, మనసులో ఏదో పెట్టుకొని ఉంటాడు. ప్రేమ మనసులో పెట్టుకోదు, అసలు ఏం పెట్టుకోదు మనసులో. ప్రేమ అనే వ్యక్తి ఏం చేస్తాడు చెప్పండి, క్షమిస్తాడు.
మనసులో ఏమి కొంతమంది కొన్ని సంవత్సరాలు, కొన్ని రోజులు వాళ్ళ గడప దొక్కను, వాళ్ళ ఇంటికి వెళ్ళను, వాళ్ళ ముఖం చూడను, ఏమండి వాళ్ళ ఇంటికి రాను, వాళ్ళ ఇంటికి వెళ్ళను, వాళ్ళకి ఏమైనా నేను పట్టించుకోను. ఎవరు చూస్తారో చూద్దాం, నేను వాళ్ళని చూడను కూడా చూడను. అదే మనసులో పెట్టుకొని వాళ్ళు ఏదైనా బాగా లేకుండా ఉన్నప్పుడు, అయ్యా ఒకసారి రా అంటే, పలానప్పుడు నన్ను అలా అన్నారు కదా, ఇలా అన్నారు కదా, నేనేం హాస్పిటల్కి తీసుకెళ్ళను, నేనేం చూయించను. పలానప్పుడు నాకు ఆడున్నాడు, ఈడున్నాడు, వాళ్ళున్నారు, వీళ్ళున్నారు అన్నావు కదా, నేను ఇప్పుడు రాను. మనసులో పెట్టుకొని ప్రేమకు దూరం అయిపోతాడు. అందుకని నరుని కోపం నీతిని నెరవేర్చదన్నది బైబిల్. వాళ్ళ మనసులో పెట్టుకొని వాళ్ళకి అవసరమైనప్పుడు తీర్చుకుంటారు. అప్పుడు వాళ్ళు మౌనంగా ఉంటారు, కనిపెట్టుకోనే ఉంటారు. మొన్న ఒక ఆవిడ వాళ్ళ అమ్మగారు ఒక 100 రూపాయలు ఇచ్చారంట. 100 రూపాయలు ఇస్తే ఆవిడ జాగ్రత్తగా దేనికి అవసరమో పెట్టుకుంది. ఈయన దగ్గర డబ్బులు లేవు. డబ్బులు లేకపోతే ఈవిడ దగ్గర చూసి ఆ 100 ఇవ్వ అంటే, లేదు మా అమ్మ ఇచ్చింది, నేను ఇవ్వను అన్నాడు. ఏమనేటప్పటికి అది మనసులో పెట్టుకున్నాడు. పెట్టుకుని నీకు అవసరం అవుతుంది అప్పుడు చూస్తానులే మనసులో పెట్టుకొని ఉన్నాడు. పెట్టుకున్న తర్వాత ఒక 6 రోజులు 10 రోజులు పోయిన తర్వాత ఆ దగ్గర 100 రూపాయలు అయిపోయింది. అయిపోతే ఇంకో 100 కావాల్సి వచ్చినాయి. ఏమంటే ఒక 100 కావాలంటే అప్పుడు ఆ మనసులో పెట్టుకొని ఉన్నాడు కదా, అప్పుడు అడుగుతున్నాడు. ఏమన్నాడు? నువ్వు 100 అడిగితే ఇచ్చేవిటి, ఇప్పుడు నేను ఎందుకు ఇవ్వాలి నీకు? మా అమ్మ ఇచ్చింది, నేను ఇవ్వనన్నావు కదా, ఇప్పుడు నేను ఎందుకు ఇస్తాను నేను? అప్పుడు ఇవ్వకుండా కక్ష తీర్చుకుంటాడు అనమాట. కాదు, అప్పటి వరకు మౌనంగా ఉన్నాడు. ఈ విధంగా మనసులో పెట్టుకుని కక్ష తీర్చుకునే వాళ్ళు ఉంటారు, పగ తీర్చుకునే వాళ్ళు ఉంటారు, కోపం చల్లార్చుకునేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి ఏదో ఒక కీడు చేస్తేనే కోపం చల్లారుతుంది. అంతవరకు కోపం పోదు. తిడితేనే కోపం పోదు కొంతమందికి, లేకపోతే పోదు. కొడితేనే కోపం పోదు కొంతమందికి, లేకపోతే పోదు. అంతవరకు కోపంతో ఊగుతానే ఉంటుంటాడు అన్నమాట. మనసులో పెట్టుకుని ఇలాంటి వాడు ప్రేమ లేనోళ్ళు. నీ కోపము సాయంత్రంలో పోయి మళ్ళా ప్రేమ కలిగి ఉండేది నిజమైన ప్రేమ. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని రోజుల మటుకు కోపము పోదు. కొంతమంది ఒక అబ్బాయి అన్నాడు, వాళ్ళ నాన్న కోప్పడ్డాడంట. కోప్పడితే ఇంటి నుండి బయటకు వచ్చేసాడు. బయటకు వచ్చిన తర్వాత ఉదయాన్నే కోపం గొడవ వచ్చేసింది. బయటకు వచ్చేసాడు. బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్తో అన్నాడంట. ఆ ఫ్రెండ్ అన్నాడంట, మరి మీ నాన్న కోపంతో ఉన్నాడు కదరా, ఈ రాత్రి మా ఇంటి దగ్గర ఉండిపోరా అని అంటే, లేదు మా నాన్న అలా మనసులో పెట్టుకుని ఉండే వ్యక్తి కాదు. ఆ రాత్రి కోపం ఉండదు, సాయంత్రం వరకు ఆ కోపం. ఎందుకంటే నిజమైన క్రైస్తవుడు మా నాన్న, నిజమైనటువంటి భక్తుడు మా నాన్న. సాయంత్రం సూర్యుడు అస్తమించేలోపు ఆ కోపం పోయి ఉంటుంది. నేను వెళ్ళానంటే ప్రేమతో మాట్లాడతాడు అన్నాడు. ఆయన నామని స్తోత్రం, హల్లెలూయా. అందుకని నిజమైన క్రైస్తవ తండ్రులు పిల్లల పట్ల ఆ విధమైన ప్రేమ కలిగి ఉంటారు. అదే కనుక మనసులో పెట్టుకొని ఉండవు అనుకోండి, బాబోయ్ రాత్రి అయినా బాదు, 2 రోజులైనా బాదు, 3 రోజులైనా బాదు, మా నాన్నకు ఆ కోపం ఒరే అని ఏ ఫ్రెండ్ దగ్గర ఎవరి దగ్గర ఉండిపోతుంటాడు. అలా అలవాటు అయిపోతారు. ఇక అలా ఏమైపోతారు చెప్పండి, అలవాటు అయిపోతారు. అందుకని మనం ఎప్పుడు కూడా వాళ్ళకు కూడా సూర్యుడు అస్తమించేలోపు కోపం అనేది పోయి ప్రేమ కలిగి ఉంటారు. హల్లెలూయా. వాక్యం అలాగూ చెప్తా ఉంది. ఆ విధంగా ఉండడమే నిజమైనటువంటి ప్రేమ. హల్లెలూయా. అంతేకాకుండా దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును, దుర్బోధలందు సంతోషపడక సత్యమునందు సంతోషిస్తుంది ప్రేమ. హల్లెలూయా. తర్వాత అన్నిటిని తాళుకొను, అన్నిటిని నమ్మును, అన్నిటిని నిరీక్షించును, అన్నిటిని ఓర్చును. ప్రేమ శాశ్వత కాలమును. హల్లెలూయా. తల వంచుకోండి, మనం ప్రార్థన చేసుకుందాం. కాబట్టి పిల్లారా, ప్రేమ తర్వాత మనం వచ్చే వారం అది బలవంతమైనది, మరణం అంత బలవంతమైనది, దాని మీద మనం నేర్చుకున్నాం. కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి ఎన్నిసార్లు చెప్పుకున్నా పర్లేదు దీని గురించి. ఎందుకంటే ఈ ప్రేమ లేకపోతే ఇంకా నీ భక్తి, నీ ప్రార్థన, నువ్వు చేసిన ధర్మ కార్యాలు, నువ్వు ఎరుగున్న జ్ఞానము అన్ని నిష్ప్రయోజనమే ఈ ప్రేమ లేకపోతే. అందువల్ల ఇలాంటి ప్రేమను కనబరుచు. మనసులో ఏం పెట్టుకునే వ్యక్తిగా ఉండకుండా
అలాంటి ప్రేమను కనపరచు. ఇతడేం మనసులో పెట్టుకోడురా, మనం వెళితే అన్నే మాట్లాడతాడురా, ప్రేమగా ఉంటాడురా, దయగా ఉండు. అలా ప్రేమను కనపరచు, క్షమించు. అదే ప్రేమను కనపరచడం. స్వప్రయోజనాన్ని విచారించుకోకుండా మా గురించి కూడా ఆలోచిస్తాడు ఆయన. ఓ అదే ప్రేమను కనబరచడం.